శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఉత్తర రామాయణములో శ్రీరామచంద్రుల వారు తలకిందులుగా తపస్సు చేస్తున్నటువంటి శంభుకుడి యొక్క తలను నరికాడు అని అన్నది నిజమేనా? ఈ విధముగా చెబుతున్నారు, ఇది నిజమేనా? ఇలా జరిగిందా? తపస్సు చేయటము అనేది మంచి పని కదా. నా ఉద్దేశములో అది తప్పు కాదు అని అనిపిస్తున్నది. అలా తప్పు కానప్పుడు శంభుకుడు అనేటువంటి అతనిని శ్రీరామచంద్రుడు తలకిందులుగా తపస్సు చేస్తున్న అతనిని, శ్రీరామచంద్రుల వారు మహానుభావుడు, దైవస్వరూపుడు, ధర్మరక్షణకు అవతరించిన వాడు, అటువంటి ఆయన సంహరించటం తప్పు కదా. మరి అటువంటి మహానుభావుడు ఎందుకు సంహరించవలసి వచ్చింది, వివరించగలరు? ఇదండి వీరి ఉద్దేశం, అంటే వీరి ప్రశ్న. ఉత్తర రామాయణంలో శ్రీరామచంద్రుల వారు తలకిందులుగా తపస్సు చేస్తున్న శంభుకుడి యొక్క తలను నరికారు, ఇలా చెబుతున్నారు, ఇది నిజమేనా? ఇది అసలు ప్రశ్న. దీని వృత్తాంతం ఎంతవరకు నిజము అన్నది కరెక్ట్గా చెప్పలేం. అంటే అనేక గ్రంథాలు మూల కథలు వేరుగా ఉంటాయి. అంటే మూల కథ కొంతవరకు రాయబడి ఉంటుంది, తర్వాత దానికి జోడించుకుంటూ వస్తూ ఉంటారు. కాలాంతరంలో జరుగుతున్నవి ఇవే. ఎక్కడైనా అది ఏ రంగంలో అయినా అలా జరుగుతూ ఉంటుంది. ఆ మూల కథను తీసుకెళ్లి మూలంలో పెట్టేస్తారు. అంటే వాటిని ప్రక్షిప్తములు అంటారు. అంటే ప్రక్షిప్తములు అన్నప్పుడు అవి తప్పని కాదు. ఇప్పుడు ఒరిజినల్గా వాల్మీకి రాసినటువంటి, ఆ మహర్షి రాసినటువంటి రామాయణంలో అది ఒరిజినల్ రామాయణం, యాజ్ ఇట్ ఈజ్. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చదివితే చాలా విషయాలు బయట మనకు వినిపిస్తున్నవి అందులో ఉండవు, ఆ వాల్మీకి రామాయణంలో ఉండవు. తర్వాత కాలంలో ఆ రామాయణాన్ని తర్జుమా చేస్తున్నవారు, అలా ఏదైనా మహాభారతం కావచ్చు, ఇతర అనేక గ్రంథాలు కావచ్చు, తర్జుమా చేస్తున్నవారు వారి భక్తి పారవస్యంలో ఆ భక్తిని, ఆ గ్రంథం పట్ల ఉన్నటువంటి గౌరవ భావాన్ని ప్రజలలో ఇంకా పెంపొందింపజేయటానికి. ఎందుకని అసలు మొదట్లో రాసిన ఆయనే దానిని రాసింది ప్రజలలో మంచిని పెంచడానికి, ధర్మాన్ని పెంచడానికి. ధర్మస్వరూపుడైనటువంటి ఒక మహానుభావుడు ఇలా బతికాడు, ఒక జీవన్ముక్తుడు ఇలా బతికాడు, ఒక దైవావతారం ఇలా వచ్చి ఇవన్నీ నేర్పి చెప్పి ఆచరించి బోధించి వెళ్ళింది. ఇందుకే గ్రంథాలన్నీ, ఎందుకంటే మానవులకు, ఈ విషయం మనం మర్చిపోకూడదు. అసలు గ్రంథాలన్నీ మనకు ఎందుకంటే మానవులు మంచిగా బ్రతకటానికి, ఒకటి సింపుల్. రెండవది ఏంటి అంటే మానవుడు తన సంపూర్ణత్వమైనటువంటి అనంత ఆత్మతత్వమును తెలుసుకొనుటకు. ఈ రెండింటికే గ్రంథాలన్నీ ఉన్నది అసలు ఈ రెండింటికే. ఒకటి మానవుడు తన సంపూర్ణ తత్వము, అనంతత్వము, అది తెలుసుకోవటానికి. అది లాస్ట్ స్టేజ్. మానవుడు తన సంపూర్ణతను తెలుసుకోవడం అనేది ఇంకా చిట్ట చివరి దశ, ఇంకా దానితో తెలుసుకోవలసింది లేదు. అయితే మానవుడు ఇక్కడ 100 సంవత్సరములు బతుకుతాడు. సహజంగా ఎవరైనా బతుకుతారు, ఏ ఆసక్తి ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా, జ్ఞానాసక్తి ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా, ఎవరైనా సరే ఇక్కడ 100 సంవత్సరములు మనుషులు బతుకుతారు సుమారుగా. 90 కావచ్చు, 80 కావచ్చు, 70 కావచ్చు, 60 కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మానవుడు ఇక్కడ ఉంటాడు. అది చాలా ఎక్కువ సమయం, అతి తక్కువ సమయం ఏం కాదు. అది అంత సుదీర్ఘ జీవితం. మనుషుల మధ్య మనుషులతో కలిసిమెలిసి బతకాలి. అలాంటప్పుడు అందరూ మంచిగా ఉంటేనే మానవ సమాజం మొత్తం హాయిగా బ్రతకగలుగుతుంది. అలాగే మానవులందరూ మంచిగా ప్రవర్తిస్తేనే చుట్టూ ఉన్నటువంటి చెట్టు, చామ, పుట్ట, గుట్ట, ప్రకృతి, జంతువులు అన్నీ కూడా సమతుల్యతతో మొత్తం ప్రకృతి ఉండగలుగుతుంది. మానవుడు ఎటువంటి విపరీతకర వినాశకర పరిణామాలు, అంటే బుద్ధులు ప్రవర్తించిన, పనులు చేసిన, అటు సృష్టి పాడవుతుంది, ఇటు మానవ జాతి ఇబ్బంది పడుతుంది. అందుకని మొత్తంగా సృష్టి ఎరుకను కలిగిస్తూ సృష్టిని నాశనం చేయకుండా జీవించండి అనేది ఒక ఉద్దేశం. రెండవది, ప్రజలలో కలిసిమెలిసి మనిషి బతకాలి గనుక, ప్రజల మధ్యనే జీవిస్తాడు గనుక
తనలాంటి ఇతర జీవులకు ఇతర మానవులకు ఎవరికి కూడా ఇబ్బంది కలిగించొద్దు అనేది మొత్తం మతముల, గ్రంథముల, దేవుళ్ళ, దేవతల విధానము. దానిని ఎంతమంది ప్రచారకులు ఏ విధంగా అయినా ప్రచారం చేయొచ్చు, ఎన్ని గ్రంథాలైనా రచించవచ్చు, ఎన్ని బోధలైనా చెప్పొచ్చు, అందులో ఎన్ని పెట్టకథలైనా చేర్చొచ్చు. అయితే అక్కడ అందులో ప్రక్షిప్తములు అంటే చేర్చబడినవి అనేటువంటివి కాలగమనంలో ఇప్పుడు రామాయణం ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, నేను కొన్ని గ్రంథాలే చదివాను. నేను ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మహత్తరమైన గ్రంథాలు చదవలేదు. నేను చదివిన 4 చెబుతున్నాను. అవి కూడా ఎందుకంటే చిన్నతనం నుంచి అందుబాటులో చుట్టూ ఉన్నాయి, అవి చదివాను. మహాత్ములు ప్రవచనాలు చెబుతుంటే విన్నాను గనక వినికిడి జ్ఞానము చదివిన జ్ఞానముతో చెబుతున్నాను. ఇప్పుడు శ్రీరామచంద్రుల వారు సీతమ్మ తల్లిని తిరిగి తెచ్చుకోవటానికి, రావణాసురుడితో యుద్ధం చేయటానికి, లంకకు వెళ్ళటానికి సముద్రంపై వారధి కడుతున్నారు. వారధి కడుతున్నప్పుడు మొత్తం వానర సైన్యము అందరూ కూడా వారధిలో ఆ కట్టే పనిలో పనిచేస్తున్నారు, సహకరిస్తున్నారు. రాళ్ళు చేస్తున్నారు, చెట్లు చేస్తున్నారు, రకరకాల వారధికి అవసరమైన అన్ని పట్టుకొచ్చి వారధి నిర్మించుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు ఒక ఉడుత, మహానుభావుడైన శ్రీరామచంద్రుడు ఎంత కష్టపడి వెళ్తున్నాడు, నేనేం సాయం చేయగలను అని ఒక ఉడుత తాను కూడా ఆ వారధి కట్టే పనిలో శ్రీరామచంద్రుల వారి కార్యములో సహకరించాలి అనేటువంటి ఉద్దేశంతో అది వెళ్ళి మట్టిలో అంటే ఇసుకలో తన శరీరాన్ని నింపుకొని, అంటే శరీరాన్ని ఇసుకతో మట్టితో అంటించుకొని తన శరీరానికి అది తెచ్చి వారధి మీద దులుపుతుంది. అంటే తాను మట్టితో నింపుతున్నాను, ఇసుకతో నింపుతున్నానని తన వంతు ప్రయత్నం తాను చేస్తుంది. అలా వెళ్తుంది, ఉడతా వస్తుంది, మళ్ళీ ఇసుకని మట్టిని అంటించుకుంటుంది, తెచ్చి వారధి కట్టే పనిలో అక్కడ ఉన్న చోట ఇసుకని దులుపుతుంది. ఇది శ్రీరామచంద్రుల వారు గమనించారు. గమనించి ఉడతను అడిగారు, అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు అని. అంటే అయ్యా నా వంతు కర్తవ్యముగా నేను కొంత మట్టిని కొంత ఇసుకను తెచ్చి వారధిలో వేస్తున్నాను, మీ కార్యములో పాల్గొనటం నేను కూడా నా జన్మ తరించినట్లుగా భావించుకుంటున్నాను, నేను కూడా ఏదో చెయ్యాలని నా వంతు కృషి చేస్తున్నాను అని చెప్పింది ఉడత. అప్పుడు శ్రీరామచంద్రుల వారు ప్రేమతో ఆ ఉడతను తన చేతిలోకి తీసుకొని తన వేళ్లతో దానిపై ఇలా నిమిరారు. ఆ నిమిరిన ఆయన వేళ్ల యొక్క గుర్తులే ఉడతలపై పైన ఉన్నటువంటి చారలు అనేటువంటి కథనాన్ని అందులో ప్రక్షిప్తం చేశారు. ఇది ఎందుకు చేశారు? ఉడత సాయం అనే పేరు అప్పటి నుంచే వచ్చింది, ఉడత సాయం అని. ఇది భక్తి భావాన్ని పెంచడానికి ప్రకృతిలో ఉన్న జంతువులు కూడా సహకరిస్తాయి మంచి పనికి, మంచికి ప్రకృతి మొత్తం సహకరిస్తుంది అనేటువంటి దాన్ని మనలో పెంచటానికి, మనలో మంచి పట్ల మంచిగా నిలబడాలి అనే ధైర్యాన్ని పెంచడానికి, 2 ప్రకృతి సహకరిస్తుంది అనేటువంటి తత్వాన్ని మనకు తెలియచెప్పటానికి అనేక మార్గాలు ఎంచుకున్నారు. అసలు గ్రంథాలు రచించబడేది అందుకే. మహాత్ముల గురించి, దేవుళ్ళ గురించి, దేవతల గురించి జ్ఞాన సంపదను, సాహిత్య సంపదను, ధర్మ బోధలను, ప్రబోధాలను కథల రూపంలో అనేక రకాలైనటువంటి వివిధ రూపాలలో అక్షరపరంగా అందించేది అందుకే. ఎందుకు? మంచిని పెంచడానికి. 1 సర్వే జనా సుఖినో భవంతు, జనులందరూ బాగుండాలి, నువ్వు అలా బ్రతకాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఇది మొట్టమొదటి పాయింట్. 2 లోకా సమస్తా సుఖినో భవంతు అంటే అయ్యో లోకాలు ఉన్నాయని కాదు, మనిషిగా నీ లోకం ఇది. జంతువులన్నింటికీ దేని లోకం దానిది, ఎందుకంటే దాని శరీర నిర్మాణమును బట్టి దాని లోకం. కాబట్టి ఆ లోకాలు, వృక్షాలకి వాటి లోకం వాటిది, మనిషిలా వాటికి లోకం అనిపించదు. వృక్షానికి అనిపిస్తున్నట్టు మనకు అనిపించదు, మనకు అనిపించినట్టు వృక్షానికి అనిపించదు, వృక్షాలకి మనుషులకి అనిపించినట్టు ఏ ఒక్క జంతువుకి అనిపించదు. దాని శరీర నిర్మాణాన్ని బట్టి సృష్టి దానికి అనిపిస్తూ ఉంటుంది. అలా సృష్టిలో అనేకం ఉన్నాయి, గ్రహ గోళ నక్షత్రములు ఎన్నో ఉన్నాయి. విశ్వం అంతా మనకు కంటికి కనపడనటువంటి సూక్ష్మక్రిములు, ఇంకా బ్యాక్టీరియా లాంటి జీవులు కోటాను కోట్ల జాతులు ఉన్నాయి. అలాగే సముద్ర గర్భంలో నీటిలో బ్రతికేటివి, నదుల్లో, సముద్రాలలో నీటి అడుగున బ్రతికేటువంటి
జీవజలాలలో బ్రతికేటువంటి జీవరాశులు కోకొల్లలుగా ఉన్నాయి. వేటి లోకం వాటిది. అలా ఇంకా అంతరిక్షంలో ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. అందుకని లోకము అన్నప్పుడు లోకము మొత్తము ఒకటే. కానీ ఈ లోకములలో మనిషిగా కొన్నే చూస్తున్నాం. మానవ లోకం ఇది. మనకి కనపడనటువంటి లోకాలు వాళ్ళు ఉన్నాయండి. ఏంటి? జీవుల లోకాలు. అంతే తప్ప కొత్త లోకాలని కాదు. బ్యాక్టీరియా లోకం మనకు కనపడదు, అసలు బ్యాక్టీరియానే కనపడతలేదుగా. అంటే ఈ ఒక్క లోకమే అనేక రకాల జీవులకు అనేకముగా కనపడుతుంది. కాబట్టి ఆ జీవుల యొక్క లోకములంటే ఆ జీవులన్నీ కూడా బాగుండాలి అని. ఎన్ని జీవులు ఉన్నాయో అన్ని బాగుండాలంటే, అన్ని లోకములు బాగుండాలంటే అన్ని లోకములను భావన చేసుకుంటున్నటువంటి అన్ని జీవులు బాగుండాలి. అప్పుడు మొత్తం సృష్టిని అర్థం చేసుకునే ప్రక్రియకి వెళ్ళిపోతావు. రెండో స్టెప్ అది. మొట్టమొదటగా నేను మనిషిని అనుకుంటున్నావు కనుక సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పారు. రెండవదిగా మొత్తం యావత్ విశ్వము యొక్క అనంతత్వమును గ్రహించి లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పారు. ఈ లోకములన్నీ ఎక్కడున్నాయంటే అనంత ఆత్మశక్తిలో, ఆత్మశక్తిచే, ఆత్మశక్తి యొక్క వ్యక్తీకరణగా దానితోనే ఉన్నాయి. అదే ఆకాశము. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇలా ఉడత కథే కాదు, కొన్ని వందల వేల కథలు ఉంటాయి. అవన్నీ తర్వాత కాలాల్లో, అంటే వాల్మీకి మహర్షి వారి తర్వాత వచ్చిన వారు వాటిని మళ్ళీ వారి భాషల్లోకి రాసేటప్పుడు ఈ ఉడత కథని జాయిన్ చేశారు. అయితే అసలు ఈ ఉడత కథని ఎవరు జాయిన్ చేశారు, ఎక్కడ జాయిన్ చేశారు అనే దాన్ని ఒకవేళ కనుక్కోవాలంటే చాలా రామాయణాలలో ఈ ఉడత కథ కనపడదు. ఎంతోమంది రామాయణాలు రాశారు, కానీ రంగనాథ రామాయణంలో ఈ ఉడత కథ ఉంటుంది. అలా భక్తి పారవస్యంలో ఇంకా మంచిని పెంచడానికి, ఇంకా జ్ఞానాన్ని పెంచడానికి, ఇంకా ధైర్యాన్ని పెంచడానికి, ఇంకా ధర్మ నిరతిని పెంచడానికి ఇలా మహాత్ములు చెబుతూ ఉంటారు. కానీ ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి, ఎక్కడైనా ఉడత మనుషులతో మాట్లాడుతుందా? మనుషులు ఉడతలు మాట్లాడుకుంటాయా? మరి గ్రంథాలన్నింటిలో ఇటువంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. మీరు వాటిని నిజమనుకొని మహిమలు, మాయలు, అద్భుతాలు అని ఆ వైపు దృష్టిని సారిస్తే మీరు పొందవలసిన జ్ఞానాన్ని పొందలేరు. ఇది వీరు చెప్పదలిచిన అంశం ఏంటంటే, అవి జంతువులు కావచ్చు, అవి చెట్లు కావచ్చు, మొత్తం సృష్టిలో ఉన్న ఏదైనా కావచ్చు, మానవులు కాకపోవచ్చు, ఇతర జీవరాశులు ఏవైనా కావచ్చు, కానీ నువ్వు ధర్మముగా సాగుతూ ఉంటే యావత్ సృష్టిలో అన్నీ నీకు సహకరించే విధముగానే సృష్టి అన్నింటినీ కదుపుతుంది. ఎందుకే? అన్నింటికీ ప్రాణచలనము అనంత ఆత్మశక్తి. అన్ని ఆత్మశక్తి యొక్క స్వరూపములే. ధర్మమే సృష్టి యొక్క ధర్మము, మంచి సృష్టి యొక్క ధర్మము, నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, పద్ధతి, విధానం అంతా సృష్టిలో క్రమశిక్షణగా సృష్టి అంతా నడుస్తుందని మనకు తెలుస్తూనే ఉంటుంది. అది సృష్టి యొక్క నియమము ధర్మము, సృష్టి యొక్క విధానము ధర్మము, సృష్టి యొక్క పద్ధతి ధర్మము. ధర్మము అంటే మంచి, అంటే ఎవరు చేయవలసిన కర్తవ్యములు వాళ్ళు చేయాలి. ధర్మం అంటది ఎవరు చేయవలసిన కర్తవ్యములు వారు నిర్వహించాలి. దానిని ధర్మము అంటారు. ఈ ధర్మములను మనకు తెలియజేయటం కోసమే అనేక రకములైనటువంటి కథనాలు మరలా ఈ గ్రంథాలలో తర్వాత కాలాలలో చొప్పించబడుతూ ఉంటాయి. ఇప్పటికి కూడా మీరు గమనిస్తే ఇప్పటి ప్రవచనకర్తలు, ఇప్పటి గురువులు, ఇప్పుడు మహాత్ములు ఎవరైనా సరే పాత గ్రంథములను, అంటే ఎప్పుడో రచించబడినటువంటి గ్రంథములను, అవి పురాణములు కావచ్చు, ఇతిహాసములు కావచ్చు, వేదములు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, ఇతర అనేక రకములైనటువంటి దైవీపర, మతపర, జ్ఞాన గ్రంథములు ఏవైనా కావచ్చు, ఎవరివైనా కావచ్చు, వీటిని అన్నింటినీ ఇప్పుడు చెప్పేటప్పుడు ఇప్పటి లోకరీతికి అన్వయించి చెబుతూ ఉంటారు. మీరు గమనించి చూడండి, ఎవరైనా సరే. ఎందుకనంటే అవి రచించబడినటువంటి కాలములు ఎప్పుడో. మహాభారతము అన్నప్పుడు 5100 సంవత్సరాలు దాటిపోయిందని చెబుతారు. త్రేతాయుగం అన్నప్పుడు 35,000 సంవత్సరాలు దాటిపోయిందని చెబుతారు. ఇలా ఇంకా వెనక్కి వెళ్తే ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి మనకి జ్ఞాన సంపద అందుతుందో ఆధారత లేదు, వెనక నుంచి కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు
ఎన్ని వేల సంవత్సరాల నుంచి మానవ నాగరికత చూడండి, అసలు వేల సంవత్సరాల దాకా అక్కర్లా. ఇప్పుడు మన జనరేషన్లో మన నుంచి మన పిల్లలకు వచ్చేటప్పటికి మార్పులు వచ్చేసినాయి. మన పిల్లలకి మనకి ఉన్న వ్యత్యాసం చాలా తేడా ఉంది. జనరేషన్ గ్యాప్ అంటారు. అంటే విషయాలు మారిపోయినాయి, అనేక విషయాలు. ఇప్పుడు మన పిల్లల స్టైల్కి వచ్చేటప్పటికి బట్టలు మారిపోయినాయి, వస్తువులు మారిపోయినాయి, విషయాలు మారిపోయినాయి, నాగరికత మారిపోతుంది, చేతులకు సెల్ ఫోన్లు వచ్చినాయి, ఇంకా డెవలప్మెంట్లు వచ్చినాయి, సోషల్ మీడియా వచ్చేస్తుంది. మనం ఒకప్పుడు అమ్మో అని కంగారు పడేటువంటి అనేక విషయాలు ఇప్పుడు సాధారణ విషయాలు అయిపోతున్నాయి. అలాగే అనేక మంచి విషయాలు కూడా దొరుకుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఇలా మంచి చెడులు కాలగమనంలో ముందుకు పెరుగుతూ సాగుతున్నప్పుడు ధర్మాన్ని పెంచడానికి, మంచిని పెంచడానికి పాత గ్రంథాలలో కొత్త వాటిని నిక్షిప్తం చేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు ఈ శంభుకుడి కథ అసలు ఎక్కడుందో, ఎక్కడొచ్చిందో అయితే వీరు అడిగారు కాబట్టి తప్పకుండా విషయం చెప్పుకుందాం. రామచంద్రుల వారు అప్పుడు అలా ఎందుకు చేసుంటారు అంటే, తపస్సు చేసుకుంటున్నటువంటి వ్యక్తి యొక్క తలను నరకవచ్చా? తప్పు కదా. అది కూడా ఆయన తలకిందులుగా తపస్సు చేసుకుంటున్నాడట. అయితే ఇక్కడ కొన్ని ధర్మములు, పద్ధతులు ఉన్నాయి. ఈరోజు మనం ఉన్నటువంటి స్థితిలో కూర్చొని మనం ఆలోచిస్తున్నాం. ఈరోజు ప్రజాస్వామ్య ప్రభుత్వములు, ఎవరు ఏ పనైనా చేసుకోవచ్చు, ఎవరు ఎక్కడైనా చదువుకోవచ్చు, ఎవరు ఏ దేశంలో అయినా ఉండొచ్చు, ఎవరు అంటే మనిషి అనే ప్రతి వాళ్ళకి సంపూర్ణ హక్కులు ఉన్నాయి, స్వేచ్ఛా స్వాతంత్రములు ఉన్నాయి. ఈనాటి కాలంలో మనం ఆనాటి కాలాన్ని అంటే ఎప్పుడో కొన్ని అనుకుందాం 35,000 సంవత్సరముల వెనక కాలాన్ని మనం ఇప్పుడు జడ్జిమెంట్ చెయ్యకూడదు. ఒకవేళ చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు. ఎలా చేయాలి జడ్జిమెంట్ అంటే, అందులో ఎప్పుడు మంచిని నేర్చుకోవడానికి చెయ్యాలి. దేన్నైనా సరే, అది ఎవరిదైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, మనుషులకు సంబంధించిన ఎవరిదైనా కావచ్చు. అందులో మనం మంచిని గ్రహించగలమా? అయితే మంచిని ఏం గ్రహించవచ్చు అంటే, ఇక్కడ సూత్రం ఎప్పుడు కూడా నీకు మంచి కావాలా, ధర్మం కావాలా, జ్ఞానం కావాలా, లేదా వితండవాదం, విరోధం, శత్రుత్వం, ఎదుటవన్నీ మంచివి కాదు చెడ్డవని చెప్పడానికి చెడు కావాలా? అంటే ఎదుటవన్నీ తప్పు చెడు అని నిరూపించడానికి నువ్వు బయలుదేరావా? ఫస్ట్ ఏంటి, అసలు నీ లోపల ఏం కోరుకుంటుంది నీ మనసు, నీ ఉద్దేశం ఏంటి? అలా ఒకవేళ కోరుకుంటే అది ఆధ్యాత్మికం కాదు. ఆధ్యాత్మికం అంటే దేని నుంచైనా మంచిని గ్రహించడమే. ఎందుకని గ్రహింపు నాది కదా. ఇప్పుడు నాకు బాగా దాహం వేస్తుంది, నేను ఒక సెంటర్లో ఉన్నాను, అనేక షాపులు ఉన్నాయి, నాకు బాగా దాహం వేస్తుంది. బట్టల కొట్లు ఉన్నాయి, చెప్పుల కొట్లు ఉన్నాయి, ఫ్యాన్సీ షాపులు ఉన్నాయి, అనేక రకాల మెడికల్ షాపులు ఉన్నాయి, అనేక రకాల షాపులు ఉన్నాయి, కిరాణా షాపులు ఉన్నాయి. ఇప్పుడు ఆ షాపులన్నింటితో నేనేం చేయగలను? నాకు దాహం వేస్తుంది, ఎక్కిళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ఇమీడియట్గా నేను మంచినీళ్ళు తాగాలి. నాకేం కావాలి? ఇప్పుడు మంచినీళ్లు ఎక్కడ దొరుకుతాయో ఆ షాపు కావాలి. అది తప్ప అన్నీ ఉన్నాయి అక్కడ. నేను అన్ని షాపుల్లోకి పరుగు పెడుతున్నాను వస్తున్నాను, పరుగు పెడుతున్నాను వస్తున్నాను, ఉపయోగం ఏమన్నా ఉండదు. ఈ పరుగులో ఎక్కడ నాకు ఒక చిన్న బడ్డీ కొట్టు కనపడింది. అక్కడ వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, ఏదో టీలు అమ్ముతున్నారు. పరిగెత్తికెళ్ళి బాబు ఒక వాటర్ బాటిల్ ఇమ్మన్నాను, ఇచ్చాడు, తాగేశాను. అది ఎంత చిన్న షాప్ అయినా నాకేం ఉపయోగం అంటే నాకే ఉపయోగం, ఎందుకంటే నాకు మంచినీళ్ళు కావాలి కాబట్టి. అది చిన్నదా, పెద్దదా, గొప్పదా, కాదా అనేది అసలు అక్కడ ప్రస్తావన లేదు. నాకు కావాల్సింది వాటర్ బాటిల్, నీళ్లు తాగాలి. కానీ ఇప్పటివరకు నేను మార్కెట్లో తిరిగిన షాపులన్నీ అద్భుతమైన కోటాను కోట్లు పెట్టి పెట్టారు. బట్టల షాపులు, రకరకాల షాపులు, నగల షాపులు, వజ్ర వైఢూర్యాలతో కూడిన నగల షాపులు. నాకేం ఉపయోగం? నాకు మంచినీళ్ళు కదా కావాల్సింది. లేదా అవి లేకపోతే కాసేపుడికి చచ్చిపోతాను నేను. అలాగే సేమ్ ఇలాగే ఆధ్యాత్మికత అనేది నేను నాలో మంచిని పెంచుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాను, విషయాలను తెలుసుకుంటున్నాను. జ్ఞానం అంటే ఏం లేదు, తెలియట. అలా నాలో మంచిని పెంచుకోవడానికి, నేను మంచిగా జీవించడానికి, నా సంపూర్ణతను నేను తెలుసుకోవడానికి అయితే ప్రతి దాంట్లోంచి నువ్వు మంచిని గ్రహించే ప్రయత్నం చేయాలి. లేదు అంటే చెడుని, అంటే అసలు అలా ఎందుకు చేశాడు ఆయన, మంచోడా అని చెబుదాం,
ఇప్పుడు ఆ మతం మంచిది కాదు, ఆ దేవుడు మంచోడు కాదు, ఆ విషయం మంచిది కాదని చెబుదాం అనేది మన ఉద్దేశం అయితే మనం ప్రపంచంలో అలజడులు సృష్టిస్తాం. ఆల్రెడీ మనుషుల మనసులన్నీ అలజడుల్లోనూ అభద్రతల్లోనే ఉంటాయి. ఎందుకంటే మనిషికి భవిష్యత్తు తెలియదు. శరీరం నేనను బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నేను నా కుటుంబం ఎలా 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 ఈ ప్రపంచంలో సర్వైవ్ అవ్వాలి అనేటువంటి తన జీవన భృతి కోసం, తన మనుగడ కోసం, తన కుటుంబం ఇక్కడ ఉన్నంతకాలం సుఖంగా బ్రతకడం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఒక తెలియని అభద్రత ఎప్పుడు మనిషికి లోపల ఉంటుంది, ఎంతటి వాళ్ళకైనా. ఆల్రెడీ కన్ఫ్యూజన్లో, గందరగోళాల్లో, స్వీయ జీవితానికే ఒక అభద్రతలో బతికేటువంటి ప్రతి మనిషికి మళ్ళీ మనం ఈ మత గందరగోళాలు, దైవ గందరగోళాలు, గురు గందరగోళాలు, జ్ఞాన గందరగోళాలు, మార్గ గందరగోళాలు తయారు చేయొచ్చా? అది ఎవరి విఘ్నత వాళ్ళది. విఘ్నత అంతే. ఎందుకంటే మూర్ఖపు మనసు దేనిని వినదు. ప్రాబ్లం అక్కడ ఉంది. అది రాక్షస మనసు. ఇప్పుడు మూర్ఖపు మనసు, రాక్షస మనసు అన్నప్పుడు మీరు గమనించి చూడండి, ఈ రాక్షసులకి, ఈ మూర్ఖులకి దేవుడు ప్రత్యక్షం అవ్వలేదా? కథలన్నీ అలాగే ఉన్నాయిగా. వాళ్ళు రాక్షస గుణాలతో తపస్సు చేశారు అని భగవంతుడికి తెలీదా? వాళ్ళు తపస్సు చేస్తున్న ఉద్దేశం ప్రత్యక్షమయ్యి వరం ఇవ్వబోతున్న భగవంతుడికి తెలీదా? తెలియకపోతే వరం ఇచ్చే శక్తి కూడా ఉండదుగా ఆయనకి. మరి మనకు అటువంటి గాథలు ఎందుకు వినిపించారు పురాణ కథలలో, ఇతిహాసాలలో? తపస్సులు చేస్తే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు, ఆ తపస్సు వలన కోరుకున్న ఫలితాన్ని ఆ భగవంతుడు తప్పక ఇస్తాడు అనేటువంటిది ఎందుకు మనకు చూపించారు. ఇప్పుడు రాక్షస ప్రవృత్తి గల వాళ్ళు ఇలా తపస్సులు చేస్తున్నారని తెలీదా? భస్మాసురుడు తపస్సు చేశాడు, శివభగవానుడు వచ్చాడు, ఎవరిని ఎత్తిమీద చేయబెడితే వాళ్ళు భస్మం అయిపోవాలన్నాడు. శివభగవానుడు వరం ఇచ్చాడు, తథాస్తు అన్నాడు. వాడేమన్నాడు, నేనెత్తినే చేయబెట్టి టెస్ట్ చేసి చూస్తాను శివుడా, నిన్నే భస్మం చేసి చూస్తాను అని అడిగాడు. ఇది రాక్షస మనస్తత్వం. అంటే ఇక్కడ మనకు వాళ్ళు చెప్పదలిసిన అంశము శివభగవానుడికి విషయం తెలియదని కాదు. మీరు అక్కడ బొక్కలు ఎత్తుక్కుంటే మీ దేవుడది, మా దేవుడిది అంటే అందులోని తాత్వికతను చంపేస్తున్నారు. తత్వాన్ని కథలో ఏమిడ్చి చెప్పారు అంతే. అవి పాత్రోచితంగా చెప్పారు. అలా మనుషులకు అర్థమవుద్దని కాదు. మేలు చేసిన వాడికే కీడు చేసేటువంటి దుర్మార్గ మనస్తత్వం రాక్షసత్వము అని. అటువంటి వారు ఖచ్చితంగా సృష్టిలో నశింపబడతారు, సంహరింపబడతారు అనడానికి మళ్ళీ మోహిని అవతారం వచ్చింది. మోహిని ఎవరు? విష్ణుమూర్తి ఒక స్త్రీగా, అందమైన స్త్రీగా మోహిని అనే పేరుతో వచ్చి ఆ భస్మాసురుడి దగ్గరికి వెళ్ళి, ఆ భస్మాసురుడికి కనపడితే వాడు అట్రాక్ట్ అయిపోయి మన ఇద్దరం పెళ్లి చేసేసుకుందాం, కాపురం మొదలెట్టేద్దాం, ఇప్పుడే మొదలెట్టేసేద్దామని శివుడిని వదిలేశాడు. ఇలాగే ఉంటుంది రాక్షస ప్రవృత్తి. ఏ కార్యం మీదకి వెళ్ళారు దాని మీద వాళ్ళ దృష్టి ఉండదు, ఇంకోటి కనపడితే అటు మళ్ళీపోతా ఉంటారు. వాళ్ళకి మోహము, మోహప్రధానమైన వాళ్ళు కూడా తపస్సు చేస్తారు. అది తమోగుణ తపస్సు. తపస్సుల్లో రకాలు ఉన్నాయి. తమోగుణ తపస్సు, రజోగుణ తపస్సు, సత్వగుణ తపస్సు. సత్వగుణ తపస్సు తన సంపూర్ణతను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడు మంచిని, సత్వగుణం అంటే ఏమి లేదు, నేను మంచిని నేర్చుకోవాలి, నేను మంచిని తెలుసుకోవాలి, నేను మంచిని ఆచరించాలి, ఎలా జీవించాలో నేను నన్ను గమనించుకుంటూ నేను ఎలా జీవించాలో తెలుసుకుని అలాగే జీవిస్తాను. ఇటువంటి కష్టకాలాలలో, గొడ్డు కాలాలలో, ఎంతటి సమస్యలలోనైనా ఎవరైనా ఇలా జీవించిన వారు ఉన్నారా? ఎలా జీవించారు? వాళ్ళ జీవిత చరిత్రలు ఉదాహరణగా తీసుకుంటాను. ఇది సాత్విక తపస్సు. తపస్సు అంటే ఏంటి? కళ్ళు మూసి కూర్చోవటం కాదు, నేను మంచిగా జీవించాలని తపించటం తపస్సు. దానికి అవసరమైన జ్ఞానాన్ని సమకూర్చుకోవటం తపస్సు. అన్నీ నాలో చెడును పోగొట్టుకొని మంచిని మాత్రమే పెంచుకుంటాను అనేది సాత్విక తపస్సు. రజో తపస్సు, అందరూ నన్నే గొప్పవాళ్ళు అనుకోవాలి కాబట్టి నన్ను గొప్పోడని అనుకోవాలి, నన్ను గొప్పదాన్ని అనుకోవాలి కాబట్టి నేను సత్కార్యములు, మంచి పనులు చేస్తాను. ఆ సత్కార్యములు, మంచి పనులు చేయడానికి అవసరమైనటువంటి వాటిని సంపాదించుకుంటాను. అది రజో తపస్సు. అంటే నాకు గుర్తింపు కావాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి. అది నాకు కావచ్చు, నేను కావచ్చు, నా సంస్థ కావచ్చు, నా దేవుడు కావచ్చు, నా మతం కావచ్చు, నేను సృష్టించింది ఏదైనా, ఆ దేవుడి పేరు మీద అయినా సరే, ఏదైనా నా పేరుతో నేను సృష్టించింది, అది గొప్పదవ్వాలి. అది రజో తపస్సు.
నేను ఇప్పుడు చూడండి, నేను నా కుటుంబం బాగుండాలి అని మనం ఇష్టం వచ్చినట్టు తీసుకుంటున్నాం, మనం బతుకుతున్నాం, మంచిగానే బతుకుతున్నాం. కానీ అది రజోగుణ తపస్సు. సాత్విక తపస్సు ఎలా ఉంటుందో తెలుసా? నేను నా కుటుంబం బాగుండాలి, అలాగే అందరూ కూడా బాగుండాలి, నాలాగే అందరూ బాగుండాలి అన్న వ్యక్తి ముడుచుకు ఇంట్లో కూర్చోడు. ధర్మంగానే ఉన్నాను, నేను చెడైతే చేయట్లేదు కానీ అని కూర్చోడు. చేయగలిగిన మంచిని కూడా చేస్తూ ఉంటాడు ఇతరులకి. అది సాత్విక తపస్సు. ఇందులో దుర్మార్గుడు అంటే తమోగుణ తపస్సు ఎలా ఉంటుంది అంటే అసలు తన సొంత కుటుంబ సభ్యుల్ని హింస పెడతా ఉంటాడు. తన సొంత వాళ్ళనే తన మాట వినకపోతే ద్వేషిస్తూ ఉంటాడు, రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు, బల ప్రదర్శన చేస్తూ ఉంటాడు, బెదిరిస్తూ ఉంటాడు, తన అధికారాన్ని చలాయించే పని చేస్తూ ఉంటాడు. అది తన వాళ్ళ మీద, బయట వాళ్ళ మీద. తన వాళ్ళ కోసం, తన కుటుంబం కోసం బయట ఎన్నైనా కొట్టుకు తీసుకొచ్చేస్తాడు. రాక్షస ప్రవృత్తి, తమోగుణ తపస్సు. ఇతరులకు ఏ హానైనా చేస్తాడు, తన వాళ్ళకి ఏ హానైనా చేస్తాడు. తానే ప్రధానము, నేను ప్రధానం నుంచి కదులుతాడు. అది తమోగుణం. నేను నా కుటుంబం, నేను ఎవరికి హాని చేయను, మేలు చేయను, అది రజోగుణం. నా గొడవ నాది, నా కుటుంబం నేను హాయిగా ఉంటాం. సాత్వికము, నేను హాయిగా ఉంటూ నా చుట్టూ ఉన్న అందరూ హాయిగా ఉండాలని కోరుకుంటూ నేను చేయగలిగిన మేలు నా వాళ్ళకి చేసినట్టే ఇతరులకు కూడా ఏమైనా చేయగలిగితే తప్పకుండా చేస్తాను, నాది పూర్తయిన తర్వాత. సాత్వికం. అలా అనేక తపస్సులు ఉన్నాయి. ముందు తపస్సు అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు మహాభారతంలో ఏకలవ్యుడు కథ వస్తుంది. ఏకలవ్యుడు అనేటువంటి వ్యక్తి ద్రోణాచార్యుల వారి వద్దకు వచ్చి, అయ్యా విలువిద్య నాకు చాలా ఇష్టము. ఈ ఏకలవ్యుడు అనే వ్యక్తి అటవీ ప్రాంతాలలో ఉండేటువంటి వ్యక్తి, కానీ అతనికి పట్టణ ప్రాంతంతో ఏ పని లేదు. కానీ అతనికి విలువిద్య చాలా ఇష్టం, నేర్చుకుంటూ ఉంటాడు. అక్కడ వేటాడుతూ ఉంటాడు జంతువుల్ని. వాళ్ళందరూ అదే, అక్కడ అడవుల్లో ఉండేటువంటి వాళ్ళు వచ్చి ద్రోణాచార్యుడిని అడుగుతాడు. ఎందుకంటే ద్రోణాచార్యుడు ఇలా విలువిద్యలు నేర్పుతున్నాడు, అందులో ఆయన్ని మించిన వాడు ప్రస్తుతం ప్రపంచంలో లేడని ఆయన్ని గురువుగా అయ్యా నాకు నేర్పమని అడుగుతాడు. అయితే అప్పుడు ద్రోణాచార్యుడు ఎవరు అంటే రాజకుటుంబంలో రాజుల అంటే రాజ్య పరిపాలన చేయవలసినటువంటి రాజకుమారులైనటువంటి కౌరవులకు, పాండవులకు ఆయన మొత్తం సమస్త విద్యలు నేర్పించడానికి నియమించబడినటువంటి గురువు ఆయన. ఇప్పుడు రాజులకు విద్యలు ఎందుకు కావాలి? ప్రజల్ని రక్షించుకోవడానికి. రాజ్యాల మీద దండయాత్రలు చేస్తే వాళ్ళకి విద్యలు కావాలి, బలం కావాలి, సైనిక బలం కావాలి, సొంత బలం కావాలి, అన్ని కావాలి. ఇప్పుడు మనం మిలిటరీకి పెట్టుకోవాలి. మన దేశానికి, మన దేశం చుట్టూ మిలిటరీ ఉంటుంది, మన దేశం లోపల పోలీసులు ఉంటారు. ప్రతి మనిషికి ఉపయోగపడేటువంటి ఎన్ని రకాలు జరుగుతున్నాయో ప్రతి విభాగం మీద నిఘా విభాగాలు ఉంటాయి. ఇవన్నీ మనమే పెట్టుకున్నాం. ఎవరి పని వాళ్ళు చేస్తారు, కానీ వాళ్ళ పని మనం చేయకూడదు. వెళ్ళి పోలీసుల పని మనం చేయకూడదు, బోర్డర్లో ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళ పని మనం చేయకూడదు. చేస్తే అది నేరం. ఇప్పుడు ఏదో గొడవలు జరుగుతున్నాయి, పోలీస్ అయినా ఎవరో రౌడీ ఎవరినో చంపబోతున్నాడు, పోలీస్ ఆయన కాల్చారు, రౌడీని కాల్చేసాడు, రౌడీ చనిపోయాడు. ఇప్పుడు పోలీస్ ఆయన చంపితే తప్పు కాదు, ఎందుకంటే ఇంకోళ్ళని రక్షించడం కోసం పోలీస్ ఆయన చేయవలసి వచ్చింది తప్పనిసరిగా. అలాగే మిలిటరీ వాళ్ళు యుద్ధాలు వస్తున్నప్పుడు ఇతర దేశాలలో వేల మందిని చంపుకుంటూ ఉంటారు అటు ఇటు. ఏది తప్పు కాదు, అది ధర్మం. ఎందుకని ఆక్రమణ చేయకూడదు ఇంకో దేశం మీద. కానీ అదే పని మనం చేస్తే తప్పు. ఎందుకని నీ బాధ్యత కాదు, అది ఎవరి పనులు చేయాలి. ఇలా ఏకలవ్యుడు అనేటువంటి వ్యక్తికి ఏ పని లేదు, వేటాడుకోవడమే. వేటాడుకోవడానికి ఎంత విలువిద్య కావాలి నీకు? ఈ ఏకలవ్యుడు తర్వాత మహాభారత యుద్ధంలో యుద్ధానికి కూడా వచ్చాడు, ఉన్నాడు. దుర్యోధనుడు వైపు యుద్ధం కూడా చేశాడు. అతను వచ్చి ద్రోణాచార్యుడిని అడిగినప్పుడు, అయ్యా నేను నేర్పను అని చెప్పాడు. నేను ఇలా వీళ్ళకి నేర్పుతున్నానంటే విలువిద్యలు ఇందులో అంటే ఇప్పుడు మిలిటరీ వాళ్ళకి నేర్పిన విద్యలన్నీ బాంబులు పేల్చడం, గన్నులు పేల్చడం, ఆయుధాలు ప్రయోగించటం, విమానాలు వేసుకొని వెళ్ళి బాంబులు వేసి రావడం, ఇవన్నీ సామాన్యులకు నేర్పుతారా? నేర్పకూడదు. అలా నేర్పితే ఏమైందో తెలుసా? అలా చేస్తున్నారు చాలా మంది. వాళ్ళని టెర్రరిస్టులు అంటున్నాం. అలా తిరుగుతున్నారు ఎవరికాళ్ళు గన్నులు పెట్టుకొని. పోలీసులకి ఆథరైజ్డ్గా గన్నులు ఇస్తే మేమెందుకు గన్నులు కొనుక్కోని గన్నులు పెట్టుకు తిరుగుతున్నారు. వాళ్ళని నక్సలైట్లు అంటున్నాం, టెర్రరిస్టులు అంటున్నాం, ఉగ్రవాదులు అంటున్నాం. అదంతా దారుణ మారణకాండ అంటున్నాం. వాళ్ళు సృష్టిస్తున్నారు, ఇప్పుడు కూడా ఉందిగా ప్రపంచంలో.
అటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కూడా ఇందులోకి వస్తారు, సాధించుకోవటానికి వస్తారు. అదే రాక్షస ప్రవృత్తి మనకి కథల్లో కనపడుతుంది. రాక్షసులందరూ తపస్సులు చేసి వరములు పొంది భగవంతుడిని ఇబ్బంది పెట్టి, ప్రజల్ని ఇబ్బంది పెట్టి, రకరకాల ఇబ్బందులకు అందరినీ గురి చేస్తుంటే మళ్ళీ భగవద్ అవతారాలే వచ్చి ఆ రాక్షసుడిని సంహరించిని అని. ఎందుకంటే వరాలు ఇచ్చిన భగవంతుడే చంపాడు. అంటే ఏంటి? ఇక్కడ ప్రకృతి తత్వం. ఏ ప్రకృతి అయితే నీకు సమస్తము సమకూర్చి బ్రతికిస్తుందో అదే ప్రకృతి నేను చంపుతుంది. అంతే, అది మంచోడికైనా చెడ్డోడికైనా అంతే. అయితే అదే ప్రకృతి మంచివాడిని చంపుతున్నప్పుడు భగవంతుడు తన భక్తుడిని తనలో లీనము చేసుకున్నట్టు. ఇది భక్తి మార్గము, దైవ మార్గము, దేవతా మార్గం. అయితే అదే దుష్టుణ్ణి చంపుతుంటే దుష్ట సంహారం జరిగినట్టు. దుష్టుణ్ణి చంపేశాడు, దుష్ట సంహారం జరిగినట్టు. అది క్రోధంతో జరిగింది, ఇది ప్రేమతో జరిగింది, కానీ రెండు మరణాలే. ఏ విశ్వము నిన్ను సృజించిందో, ఏ విశ్వము నిన్ను పోషించి పాలించి ఉంచిందో ఎంతసేపు, అదే విశ్వం తనలో కలిపేసుకుంది. నువ్వు చెడ్డవాడివైతే క్రూరత్వంతో కలుపుకుంది, ఎందుకంటే నువ్వు క్రూరంగా బతికావు కనుక. నువ్వు మంచివాడివైతే మంచితనంతో ప్రేమతో ఆలింగనం చేసి కలిపేసుకుంది, మంచివి కనుక. అంతే తేడా. అవన్నీ మనకి కథల రూపంలో, చక్కగా పురాణాల రూపంలో పాత్రోచితంగా చెప్పే ప్రయత్నం చేశారు. తాత్వికతను తీసుకోవాలి. ఏ నువ్వు ఆత్మజ్ఞానం అయితే మళ్ళీ నువ్వు దానంతటా అందులో ఆత్మశక్తులు లీనమైపోయావు. మరణానికి ముందే, చావకు ముందే, శరీరం చావకు ముందే నువ్వు శరీరాన్ని నువ్వే వదిలేసావు. నేను అనంత ఆత్మశక్తి నేను లయించిపోయావు. అప్పుడు కూడా సృష్టి నిన్ను తనలో కలిపేసుకుంది, శరీరంతో కాదు, జీవన్ముక్త స్థితిలో శక్తిగా కలిపేసుకుంది. శరీరం దానిపైన అది ప్రకృతిలో కలిసిపోదు. ఇవన్నీ ఆధ్యాత్మికత మనకు అందించే పనులు చేశారు, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి. ఇప్పుడు ఈ ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు నేర్పను అన్నప్పుడు తాను ఇంటికి వెళ్ళిపోయి ద్రోణాచార్యుడు బొమ్మను తయారు చేసుకున్నాడు, ఒక బొమ్మని. ఈయనే ద్రోణాచార్యుడు అని పెట్టుకున్నాడు. తానే స్వతంత్రంగా విలువిద్య నేర్చుకున్నాడు. విలువిద్యా ప్రయోగాలు జరుగుతున్నప్పుడు ఒక సందర్భంలో అర్జునుడు, ద్రోణాచార్యుడు వీళ్ళందరూ కూడా ఆ వైపు వెళతారు, వేటకు వెళతారు. అక్కడ అర్జునుడి కంటే ముందు వీళ్ళు ఆ వేటకు వెళుతున్నప్పుడు ఒక మొరుగుతున్నటువంటి కుక్కనే అనేక బాణాలతో టపటప కొట్టేస్తారు ఎవరో. అది ఎంతో విలువిద్య వచ్చిన వాడైతే తప్ప అలా కొట్టలేడు. ఎవరబ్బాని ఆశ్చర్యపోతారు ద్రోణాచార్యుడు, అర్జునుడు. వీళ్ళని కొట్టినవాడు ఏకలవ్యుడు. అర్జునుడితో సమానంగా ఘనంగా విలువిద్యను నేర్చుకున్నాడు అతను. అతనే పట్టుబట్టి నేర్చుకున్నాడు ద్రోణాచార్యుడు విగ్రహాన్ని పెట్టుకుని. వీళ్ళు ఆరా తీసి వెళ్తారు అక్కడికి. ఎవరైనా నేను ఇలా వచ్చాను, మీ దగ్గరికి వచ్చాను, మీరు నేర్పనన్నారు, అందుకని మిమ్మల్ని గురువుగా భావించుకొని ఆ ప్రతిమ పెట్టుకొని నేను నేర్చుకున్నాను, అది నా విలువిద్య, అదిగో నేను అలా కొట్టగలను, ఇంకా చాలా చేయగలనని చెబుతాడు. అప్పుడు ద్రోణాచార్యులు వారు ఏకలవ్యుడిని, అయితే నాకు గురువుగా నువ్వు నేర్చుకున్నావు గనక, నన్ను గురువుగా భావించుకున్నావు గనక నాకు గురుదక్షిణ ఏమన్నా ఇస్తావా అని అడిగి అతని బొటని వేలుని తీసేసుకుంటారు. బొటని వేలు బాణప్రయోగానికి అత్యవసరం. అతను ఇచ్చేస్తాడు. కథ బాగానే ఉంది, ఏకలవ్యుడు చాలా గొప్పవాడని సినిమాటిక్ స్టోరీలు కూడా చెబుతారు. కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఏకలవ్యుడికి అంత విలువిద్య ఎందుకు? అతనికి అవసరమే లేదు అసలు. అది అవసరం లేని విద్యను నేర్చుకొని పనికిరాని కుక్కల మీద, నక్కల మీద, వెళతన్నాటి మీద విపరీతమైన బాణప్రయోగాలు చేసేస్తున్నాడు. ఇప్పుడు అవసరం లేని వాడికి అంత విద్య తెలిస్తే అది ప్రమాదం. వాళ్లే టెర్రరిస్టులు. వాళ్ళకి ఆ జ్ఞానం తెలిసింది, బాంబులు పేల్చడం వచ్చింది, విమానాలు వేసుకెళ్లి కూల్చేయటం వచ్చింది. వాళ్ళు నేర్చుకున్నారు, ఇప్పుడు చదువుకున్నారు, వాళ్ళు కూడా సైన్స్ చదువుకున్నారు, ఇంజనీరింగ్ చదువుకున్నారు, ఉగ్రవాదులు అయిపోయారు. కానీ ఎవరు చదువుకోవాలి? మంచోళ్ళు చదువుకోవాలి. ఇప్పుడు ఎథికల్ హ్యాకింగ్ అని ఉంది. ఇప్పుడు మనకంతా మొత్తం ఇంటర్నెట్, మన బ్యాంక్ అకౌంట్ల నుంచి అన్ని సమస్తం ఆన్లైన్ అయిపోయినాయి. ఆన్లైన్లో ఆర్డర్లు పెడితే అన్నీ వచ్చేస్తాయి. మొత్తం మన చేతిలో ఉన్న సెల్ ఫోను, మన ల్యాప్టాప్, మన కంప్యూటర్లు, ఇప్పుడు ప్రపంచం అంతా. అంటే ఎక్కడో కూర్చొని, అసలు ఇదివరకు మనుషులు వెళ్ళి దొంగతనాలు చేయాలి, ఇప్పుడు మనిషి వెళ్ళక్కర్లా. మేధస్సును ఉపయోగించి మన ఫోన్లు హ్యాక్ చేసి, మన ల్యాప్టాప్లు హ్యాక్ చేసి, మన కంప్యూటర్లు హ్యాక్ చేసి, దాన్ని హ్యాకింగ్ అంటారు. మన దగ్గర ఉన్న సమాచారాన్ని కొట్టేస్తున్నారు, మన దగ్గర ఉన్న డబ్బులు కొట్టేస్తున్నారు, మన అకౌంట్లో డబ్బులు తీసేస్తున్నారు. ఇది ఎవరో దొంగలు, వాళ్ళు కూడా నేర్చుకున్నారు, చదువుకున్నారు, మేధావులు, లేకపోతే వాళ్ళకి రాదు.
మామూలుగా చదువుకున్న వాళ్ళకంటే ఎక్కువ మేధాశక్తి కావాలి దొంగలకి. ఎందుకంటే ఎదుటవాడి యొక్క సమాచారాన్ని, ఎదుటివాడు ఫోన్లో ఉన్న సమాచారాన్ని, ఎదుటివాడి రహస్యంగా తన ల్యాప్టాప్లో, ఫోన్లో, కంప్యూటర్లో భద్రపరుచుకున్నటువంటి సమాచారాన్ని దొంగతనంగా కొట్టేయాలంటే ఇంకా చాలా తెలివి కావాలి. హ్యాకింగ్ అదే. ఇప్పుడు దానికి సేమ్ అదే హ్యాకింగ్ కోర్సుని ఎథికల్ హ్యాకింగ్ పేరుతో మళ్ళీ ప్రజలకు నేర్పుతున్నారు. గవర్నమెంట్ నేర్పుతుంది, చదువులు వచ్చినాయి విద్యాలయాల్లో. ఎందుకనంటే ఈ ఎథికల్ హ్యాకర్స్ వెళ్ళి దొంగ హ్యాకర్స్ని పట్టుకుంటారు. అందుకని దాని పేరే ఎథికల్ హ్యాకింగ్, అంటే నీతివంతమైనటువంటి హ్యాకింగ్. ధర్మం కోసం చేస్తున్నాం ఇది మేము. పోలీసులు ఎవరినైనా కొట్టేది, ఎవరినైనా అరెస్ట్ చేసేది, ఎవరినైనా లోపల పెట్టేది, అత్యవసర పరిస్థితుల్లో శిక్షలేసి ఉరిదీసేది, లేదా జైలు శిక్షలేసేది, కోర్టులు, ఇవన్నీ ఎందుకు? తప్పనిసరి వాళ్ళు దుర్మార్గులు. వాడి దగ్గర తెలివి ప్రజ్ఞ ఉంటే వాడు చాలా దుశ్చర్యలు చేస్తున్నాడు ఆ బలంతో, ఆ తెలివితో, ప్రజ్ఞతో. ఇది అనాదిగా ఉంది మానవ లోకంలో, ఇప్పటికే ఉంది. అలాగే ఈ శంభకుడు ఎవరు మీకు ఉదాహరణలు చెప్పింది అందుకు. శంభకుడు తపస్సు చేయవలసిన అవసరం ఉన్నవాడు కాదు. ఈ రోజు కాలంలో విధానంలో మాట్లాడకండి, ఈ రోజు కాలంతో పోల్చుకోకండి. రామరాజ్యంలో కదా ఇది జరిగింది. రామరాజ్య విషయ వివరణలను ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే, అసలు రాముడికి గురువు ఎవరు? విశ్వామిత్రుడు. వశిష్ఠుడు కూడా గురువే, కానీ విశ్వామిత్రుడు ఎవరు? ఒకప్పుడు క్షత్రియుడు, రాజు. తర్వాత ఆయన మహర్షి అయ్యాడు. అంటే మహర్షి అయినప్పుడు ఆయన బ్రాహ్మణుడు, జీవన్ముక్తుడైపోయాడు. ఆయన తన అనంతత్వాన్ని, సంపూర్ణతను తెలుసుకొని తాను మునిలా, యోగిలా, ఋషిలా బతుకుతున్నాడు. ఆయన ఋషి వాటికి పెట్టుకున్నాడు. ఆయనకు బోల్డ్ శిష్య సమూహం ఉంది. అక్కడ రాక్షసుడు వచ్చి ఇబ్బంది పెడుతుంటేనే కదా శ్రీరామచంద్రుడిని తీసుకెళ్ళాడు ఆయన. విశ్వామిత్రుడు వచ్చి, అయ్యా నాకు కొంచెం రాక్షస సంహారం చేసి పెట్టండి. ఆయన చేసుకోలేక కదా, ఆయన దగ్గర తపశక్తి లేక కాదు. తపశక్తి ప్రకారం అయితే ఆయన కొంచెం శాపం పెడితే మేడ మెస్ అయిపోతారు. కానీ శాపం పుట్టే బుద్ధి కూడా ఆయనకు రావట్లా. అది లోపల సాత్వికత ప్రవృత్తి. అంటే ఏంటంటే, ఎదుటవాడు నన్ను ఏమి చేస్తున్నా వాడిని ఏదో చేయాలని నాకు అనిపించట్లా, నాలో లోపల పుడతలా, చిత్తం అణిగిపోయింది. సాత్విక ప్రవృత్తి. అందుకే అది బుద్ధుడి దగ్గర కనపడుతుంది. మొహం మీద ఉమ్మూశారు, చిరుదరహాసంతో అలాగే కూర్చున్నాడు. అడ్డమైన తిట్లు తిట్టారు, ఒకసారి కాదు 100,000 సార్లు తిట్టారు. చిరుదరహాసంతో అలాగే వెళ్ళిపోయాడు. ఎక్కువ మాట అలా చంపబోయారు, కత్తి తీసి నరకబోయారు. చిరుదరహాసంతో అలాగే ఉన్నాడు. కత్తి మెడ మీదకు కూడా వచ్చింది, అలాగే ఉన్నాడు. కత్తి పట్టుకున్నవాడు భయపడి, ఏంటి ఒక మనిషి ఇలా ఉంటాడా అని లోపల ఆలోచించి బాధపడి తర్కించుకొని, దుర్మార్గుడు, రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి పెద్ద గజ దొంగ ఆయన శిష్యుడైపోయాడు. ఒకవేళ నరికేస్తుంటే బుద్ధుడు మిగిలి ఉండేవాడు కాదు, ఈ రోజుకు బుద్ధ చరిత్ర ఉండేది కాదు. కానీ ఆయన అలా ఉండగలిగాడు, చంపబోతన్నా ఉండగలిగాడు. విషాన్నం పెట్టారు, ఉండగలిగాడు, ఎవరిని ఏమనలేదు. ఆయన మీద స్త్రీ నిందలు వేశారు. ఒక స్త్రీ స్వయంగా వచ్చి గర్భధారణతో కడుపు తీసుకొని వచ్చి, నిండు కడుపుతో నిండు గర్భిణిగా వచ్చి బుద్ధుడే గర్భం చేశాడు నాకని చెప్పింది. మౌనంగా ఊరుకున్నాడు ఆయన. సత్యమేవ జయతే నా అనృతం, కాలంలో తెలుస్తుంది అని. తర్క వితర్కాలు చేయలేదు ఆయన, చర్చలు వాదనలు చేయలేదు ఆయన, నిజ నిరూపణలకు ప్రయత్నించలేదు ఆయన, మౌనంగా ఉన్నారు. ఎందుకంటే హృదయ సాత్వికత. సాత్విక హృదయం వచ్చినప్పుడు అది అలా జరుగుతుంది. అప్పుడు ప్రకృతే నేను రక్షిస్తుంది. అప్పుడు మేము ఎలా బతకాలని అడగండి, ప్రకృతే రక్షిస్తుంది. విశ్వామిత్రుడు అట్టి సాత్వికత వచ్చింది. అందుకని రక్షణగా రాజుని అడిగాడు వచ్చి. రాజుల ధర్మం ఇది రక్షించడం. నాకు చంపాలని అనిపించట్లా, అసలు లోపల భావం పుడతలాడు. నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు, కొంచెం నన్ను నా పనులకు వాళ్ళు ఇబ్బంది కలిగించకుండా చూసుకోండి. నేనేదో మునిలా బతుకుతున్నా, నేనేదో ఒక తపస్సులు చేసుకుంటూ బతుకుతున్నా, నేనే కదా అక్కడ బోల్డ్ మంది ఉన్నారు, మేము ఋషి వాటికలు కట్టుకున్నాం, మాదొక శాంతపూర్వక జీవితం, దానికి కొంచెం భంగం కలగకుండా చూడవలసిన బాధ్యత రాజులైన మీది అని వాళ్ళని సహాయం అడిగాడు. అంతే తప్ప ఆయనకి రాక కాదు. హృదయం సాత్వికం అయిపోయింది. హృదయం సాత్వికం అయిపోయినాక నువ్వు మరణించనన్నా మరణిస్తావు తప్ప తప్పుడు పనులు చేయలేవు, ఆవేశపూరిత పనులు చేయలేవు, ఆవేశపూరిత మాటలు మాట్లాడలేవు. దానికి నిదర్శన అనేక చరిత్రలు చెబుతాయి. నిన్ను నువ్వు పరిశీలించుకోవడానికి వీలుగా ఈ కథలు, ఈ విషయాలు ఇవన్నీ మనకు అందించబడినాయి. అలాగే ఇక్కడ శంభుకుడు ఎవరు అంటే అసలు తపస్సు చేయవలసిన అవసరము లేనటువంటి పరిస్థితులలో ఉన్నవాడు. ఆ కాలంలో, రాముడు కాలంలో తపస్సులు చేయవలసేది ఎవరు? అసలు తపస్సు ఎవరు చేశారు అంటే, ఇప్పుడు మనం
పుట్టుకతో కులాన్ని తీసుకుంటున్నాం. అంటే మనం ఏ తల్లిదండ్రులకు పుట్టామో ఆ తల్లిదండ్రులు ఇప్పుడు ఏ మతంలో ఉన్నారో, ఏ కులంలో ఉన్నారో, మన కులం అదే, మన మతం అదే. ఎందుకని ఇది గుర్తింపు కోసం వచ్చింది అంతే. ఇది కూడా ఏం లేదు, నిజంగా కులము లేదు, మతం లేదు. కానీ వ్యావహారిక ప్రపంచంలో ప్రస్తుత జీవన పరిస్థితులలో మానవుడే ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలవి వ్యావహారిక సత్యములు అంటారు వాటిని. కానీ కులము, మతము, జాతి అసలు లేవు కదా, ఉన్నది మనుషులే కదా. అది ఎక్కడుంది? మానవ కల్పనలో ఉంది తప్ప అది కనపడదు కదా, వస్తువులాగా, పదార్థంలాగా, విషయంలాగా. పుట్టుకతో తీసుకున్నాం. కానీ వెనకటి కాలములో మనకు పురాణములు, ఇతిహాసములు, గ్రంథములు అందించబడినటువంటి వెనకటి కాలములో పుట్టుకతో కాదు, ప్రవృత్తి చేత, గుణముతో కులము, గుణముతో జాతి, గుణముతో, మనిషి యొక్క గుణములతో, స్వభావముతో. అందుకే ఇప్పుడు కూడా ఆధ్యాత్మికత ఏం చెబుతుంది? గుణము మార్చుకోమంటుంది, స్వభావం మార్చుకోమంటుంది. భక్తి అయినా, దైవత్వమైనా, మతమైనా, మార్గమైనా గుణమార్పు. ఎందుకని? గుణము చేత నువ్వు అభివృద్ధి చెందుతావు, గుణము చేత నువ్వు రాక్షసుడు అవుతున్నావు, గుణము చేత నువ్వు దైవత్వాన్ని పొందుతావు, గుణము చేత నువ్వు మోక్షాన్ని పొందుతావు. అందుకని పూర్వకాలములో ఉన్నాయి కులములు, మతములు, వర్ణ విభేదములు ఉన్నాయి. కానీ అవి గుణముల చేత, పుట్టుకతో కాదు, పుట్టుకతో కానే కాదు. అలా గుణముల చేత తపస్సు చేసేవాళ్ళు బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అన్న పేరేంటంటే అది జాతి కాదు, కులము కాదు, మతము కాదు. బ్రహ్మము అంటే అనంతత్వం, అనంత ఆత్మశక్తి. ఆ అనంత ఆత్మశక్తి యొక్క ఎరుకలో ఆ బ్రహ్మీభావముతో దాన్ని తెలుసుకోవాలని జీవిస్తున్నాము, దానికోసం జీవిస్తున్నాము, మేము దాని అన్వేషణలోనే ఉంటాము, మా జీవితాలు అలాగే నియమించుకున్నాము, మేము అలాగే బ్రతకదలిచాము అనేటువంటి అభిరుచి ఉన్న వాళ్ళందరూ ఆ వైపుకు వెళితే బ్రాహ్మణులు. ఇప్పుడు మిలిటరీలో చేరిన వాళ్ళందరూ ఎవరో సోల్డియర్స్, సైనికులు. అలాగే మిలిటరీలో చేరకుండా ఇక్కడ పోలీసు వ్యవస్థలో చేరారనుకోండి, వాళ్ళంతా పోలీసులు. కాదండి మేము చదువుకొని డాక్టర్లు అవుతామంటే వాళ్ళంతా డాక్టర్లు, కానీ మనుషులే. కొంతమంది ఇంజనీర్లు, కొంతమంది కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, వీళ్ళంతా ఎవరు? మనుషులే. ఇది దేన్ని బట్టి వచ్చింది? అర్హత. సోల్డియర్గా వారి అర్హత, అందుకని వాళ్ళు సైనికులు అయ్యారు, మిలిటరీలో చేరారు. పోలీసులుగా వీరి అర్హత, అందుకని వీళ్ళు దేశంలో అంతర్గత భద్రతను కాపాడుతున్నారు. ఆయనకి కొంతమంది జడ్జిలు అయ్యారు, అది వారి అర్హత, చదువుకున్నారు, తీర్పులు చెబుతున్నారు. కొంతమంది లాయర్లు అయ్యారు, వాదిస్తున్నారు, అది వాళ్ళ అర్హత. అలాగే బ్రాహ్మణులు అనేది జాతి కాదు, మతము కాదు, కులము కాదు, బ్రహ్మము అనేటువంటి తత్వమును అన్వేషించటానికి మేము పూనుకున్నాం, దానికోసమే జీవిస్తాం. కాబట్టి వాళ్ళకి విధులు ఉన్నాయి. ఆ బ్రాహ్మణత్వమును పొందాడు కనుక విశ్వామిత్రుడు యుద్ధం చేయుడు, వాళ్ళు యుద్ధాలు చేయకూడదు, చెయ్యరు, అసలు ఆ భావన పుట్టకూడదు నీకు, లేకపోతే బ్రహ్మభావన రాదు నీకు. సృష్టి అంతా అనంత ఆత్మశక్తి ఒక్కటే అన్నప్పుడు విరోధ భావం ఎక్కడి నుంచి వస్తుంది? వైరుధ్య భావం ఎక్కడి నుంచి వస్తుంది? విభేద భావం ఎందుకు అనిపిస్తుంది? భేదభావం ఎందుకు అనిపిస్తుంది? భేదభావం అనిపించిందా? ఏకత్వ భావం పోద్దుగా. కాబట్టి ఏకత్వ భావ సాధనలో బ్రహ్మము అనేటువంటి ఆ అనంతత్వములో ఆత్మశక్తినే బ్రహ్మము అని పిలిచారు. బ్రహ్మము అనేటువంటి ఆ అనంత ఆత్మశక్తి భావంలో, ఏకత్వ భావంలో లీనమవుదామని దాని సాధన కోసం, తపస్సుగా దాని అన్వేషణ కోసం జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళను బ్రాహ్మణులు అని పిలిచారు. వాళ్ళు మాత్రమే తపస్సులు చేస్తారు, సైంటిస్టులు మాత్రమే ప్రయోగాలు చేయాలి. కానీ మామూలు వాళ్ళు ప్రయోగాలు చేస్తే ఏమైంది? వాళ్ళు టెర్రరిస్టులు అయ్యారు. వాళ్ళు కూడా సైన్స్నే ఉపయోగించారు, అన్ని పేల్చేస్తున్నారు, కాల్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. పైగా టెర్రరిస్టులు మామూలు వ్యక్తుల కంటే ఎంత గొప్పవాళ్ళు అంటే, వాళ్ళు ఎంత గొప్పగా ట్రైనింగ్ తీసుకోబడ్డారు, వాళ్ళు ఎంత ప్రిపేర్ అయ్యారంటే వాళ్లే బెల్ట్ బాంబులు కట్టుకొని సమూహంలో నుంచొని ఆహుతైపోతున్నారు. వాళ్ళు కూడా మొక్కలు మొక్కలు తుంపులు అయిపోతారు. వాళ్ళు చచ్చిపోతున్నా తమతో ఒక 100 మందినో 1000 మందినో చంపి చచ్చిపోవడానికి సిద్ధమైపోతున్నారు. అలానే ఇంకా నిజంగా ఆధ్యాత్మికతలు అంత దమ్మున్నోళ్ళు ఎవరు రాలు. అసలు టెర్రరిస్టులు వచ్చారు, ఉగ్రవాదుల్లో వచ్చారు. అంటే క్రూరత్వం, రాక్షస మనస్తత్వం ఎంత దారుణంగా ఉంటుంది అనే దానికి ఇది నిదర్శన. నేను చచ్చినా పర్వాలేదు కానీ నేను ఒక 100 మందినో 1000 మందినో చంపి వెళ్ళిపోతాను. ఇది దారుణత్వం, హింసాత్మకం, రాక్షసత్వం. రావణాసురుడు అదే చేశాడు. రావణాసురుడు వలన లక్షల కోట్ల మంది చనిపోయారు ఆడొక్కడి కోసం. ఆడు ఆఖరికి చచ్చిపోయాడు.
ముందు వాడి కోసం వీళ్ళందరూ బలైపోయినాక కానీ వాడు రాలేదు. అలా ఎప్పుడు అంతే. దుర్మార్గులు ఇలాగే ఉంటది. మహాభారత యుద్ధం జరిగింది ఒక్క దుర్యోధనుడి కోసం. అక్కడ మహాభారతంలో విలన్స్ ఎవరయ్యా అంటే ఇద్దరే, ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు. అసలు మెయిన్ విలన్ ఎవరయ్యా అంటే ధృతరాష్ట్రుడు. కానీ కనపడడు. బ్యాక్ సైడ్ అండర్ గ్రౌండ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడతా ఉంటాడు. సినిమాల్లో మీకు ప్రతిదానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తూ ఉంటుంది, మ్యూజిక్. అదే ఎలివేషన్ ఇస్తూ ఉంటుంది సినిమా సీన్స్ అన్నిటికీ. ఆ మ్యూజిక్ లేకుండా సినిమా చూసామంటే మనకేం అనిపించదు అసలు. ఆ మ్యూజిక్ తో మనం లేపేస్తుంటది పైకి. అలా దుర్యోధనుడిలో దుష్ట ప్రవృత్తిని లేపేసిన వాడే ధృతరాష్ట్రుడు. మెయిన్ విలన్ ధృతరాష్ట్రుడు, కానీ మనం దుర్యోధనుడు అనుకుంటాం. వీళ్ళిద్దరి కోసం సుమారు 67 కోట్ల మంది చనిపోయారు మహాభారత యుద్ధంలో. కేవలం ఈ ఇద్దరి కోసం 67 కోట్ల మంది. ఏం చేయాలి? ఇది ఇంతే, ఇలాగే ఉంటుంది. అందుకని ఇప్పుడు మరి విద్యలు రాబట్టాక అంతమంది చనిపోయారు. వాడు కూడా అధికారం చేతికి వచ్చింది, వాడికి కూడా విద్యలు నేర్చుకున్నాడు, ద్రోణాచార్యుడి దగ్గర అన్ని నేర్చుకున్నాడు, వాడికి పదవులు వచ్చినాయి, వాడికి భాష వచ్చింది. విజ్ఞానాన్ని చెడుగా ఉపయోగించాడు. వాడు ఎంత చెడుగా ఉపయోగించాడంటే కృష్ణ భగవానుడికి చెప్పాడు. కృష్ణ భగవానుడు దూతగా వెళ్ళి మంచి చెబుతూ ఉంటే, నువ్వు చెప్పే మంచి అంతా నాకు తెలుసు, నేను అదే స్కూల్లో చదువుకున్నాను, నాకు అన్ని మంచులు తెలుసు, నేను అందరితో పాటు అన్ని విద్యలు నేర్చుకున్నాను, అన్ని చదువులు చదువుకున్నాను కృష్ణ, నాకేం నువ్వు కొత్తగా నీతి ఉపదేశాలు చెప్పక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు, కానీ నాకు ఇలా చెడ్డగా ఉండటమే ఇష్టం అని చెప్పాడు. ఇలా ప్రవర్తించడమే ఇష్టము నాకని చెప్పాడు. అంటే అదే మంచిని నేను చెడుకు వాడుకుంటున్నాను, అదే జ్ఞానాన్ని నేను చెడుకు వాడుకుంటున్నాను అని. ఇక్కడ శంభుకుడు అనే వ్యక్తి తపస్సు చేస్తున్నాడు. ఆ విషయం శ్రీరామచంద్రుడికి ఎలా తెలిసింది అంటే, శ్రీరామచంద్రుడి కాలంలో రాజ్య పరిపాలన ఎలా సాగుతుంది, ఒక ధర్మయుతమైన జీవితం ఎలా సాగుతుందో మన కుటుంబంలో కూడా ఇక్కడ చూసుకోవాలి మనం. అది ఒక ఆయన వచ్చాడు, తండ్రి వచ్చి, ఏమండి నా బిడ్డ చనిపోయాడు అని చెప్పాడు. ఇప్పుడైతే మనం బిడ్డలు చనిపోతే అదే ఉందండి, బిడ్డలు చనిపోతారు కదా, గర్భస్రావాలే అయిపోతూ ఉంటాయి, గర్భంలో చనిపోతూ ఉంటారు, పుట్టి చనిపోతూ ఉంటారు, పుట్టిన కాడి నుంచి పెరిగే లోపల చనిపోవటం ఏముందండి పెద్ద విశేషం అంటాం మనం ఇప్పుడు. ఎందుకంటే మనం ఇప్పుడు దారుణాది దారుణమైన లోకంలో ఉన్నాం. కాదు, మరణాలు ఎలా ఉండాలి అంటే, ఒక ఇంటిలో అతి పెద్ద వయస్సు ఉన్నవారు ముందు చనిపోవాలి. ఇప్పుడు మన ముత్తాత ఉన్నారనుకుందాం, ఆయన ముందు చనిపోవాలి, తర్వాత మన తాత చనిపోవాలి, తర్వాత మన తండ్రి, తర్వాత నేను, తర్వాత నా పిల్లలు, ఇలా వరుస వెళ్తుంది. అలా వయసులో ఆధిక్యత ఉన్నవాళ్ళు ధర్మ ప్రకారం అంటే ప్రకృతి నియమం ప్రకారం వయసు ఆధిక్యత ఉన్నవాళ్ళు చనిపోతారు. ఇది ధర్మ నియతి ప్రకృతిలో. రామ పరిపాలనలో అదే సాగుతుంది. మొత్తం ఎక్కడైనా అకాలము లేదు, అంటే అకాల మరణాలు ఇటువంటివి అసలు ఏమి లేవు, ప్రకృతి వైపరీత్యములు ఇటువంటివి లేవు, చక్కగా ఉన్నారు ప్రజలు. అందుకే రామరాజ్యం కావాలనేది పేరు అందుకే వచ్చింది. అయితే ఒక అతను వచ్చి నా బిడ్డ చనిపోయాడు అన్నాడు. వెంటనే రాముడికి సూచనది. మీరు కూడా గమనించండి, ఎవరిళ్లలో అయినా అకాలము జరుగుతుందంటే, మన కళ్ళ ముందు మన పిల్లలు చనిపోతుంటే, మన కళ్ళ ముందు మనకంటే చిన్నవాళ్ళు పోతుంటే, మన కళ్ళ ముందు మనకంటే చిన్నవాళ్ళు నష్టపోతుంటే, కష్టపడుతుంటే, ఇబ్బంది పడుతుంటే ఏం చెప్పండి. ఇప్పుడు ధృతరాష్ట్రుడు గాంధారి బతుకున్నారు, మొత్తం వాళ్ళ సంతతి, వాళ్ళ బంధుమిత్రులు అందరూ చనిపోయారు. మళ్ళీ ఎవరితో అయితే, ఏ పాండవులతో అయితే యుద్ధం చేసి రాజ్యం లాక్కోవాలనుకున్నారో గాంధారి ధృతరాష్ట్రుడు వచ్చి ఆ పాండవుల దగ్గర కూర్చున్నారు. మళ్ళీ వాళ్ళు మంచివాళ్ళు కనుక ఎప్పుడు చూస్తూనే ఉన్నారు. అందుకని అకాలత్వం మన ఇంట్లో వస్తుందేమో చూసుకోండి. వస్తే మన ఇంట్లో రామరాజ్యం లేదు. రామరాజ్యం అంటే శ్రీరామచంద్రుడని కాదు, ధర్మము లేదు. రామో విగ్రహవాన్ ధర్మ. రామచంద్రుడు ఎవరయ్యా అంటే ధర్మము, ధర్మం ఎవరయ్యా అంటే రామచంద్రుడు. ధర్మం మీ ఇంట్లో లేనప్పుడు అకాలత్వం జరుగుతూ ఉంటుంది, మన ఒంట్లో అయినా మన ఇంట్లో అయినా. సింపుల్, ఎవరికాలు టెస్ట్ చేసుకోవచ్చు. ధర్మం మన ఇంట్లో నడుస్తుంది అనుకోండి, మన ఇంట్లో మన కళ్ళ ముందు మన చిన్నపిల్లలు బాధలకు లోనవరు, మనం లోనవుతాం. ఇప్పుడు వృద్ధులకి అనారోగ్యాలు రావాలి, కానీ వృద్ధులు బాగున్నారు, చిన్నపిల్లలు అనారోగ్యాలతో బాధపడిపోతున్నారు, వాళ్ళని పట్టుకొని తల్లిదండ్రులు తిరుగుతున్నారు, అత్తమామలు తిరుగుతున్నారు, నానా బాధలకు లోనవుతున్నారంటే నీ ఇంట్లో ధర్మము తప్పింది, నువ్వు తప్పించావు ఎక్కడో. నువ్వెక్కడో ధర్మాన్ని తప్పించావు, మంచిని తప్పించావు, అటువంటి జీవితాలు జీవించుకుంటూ వచ్చావు, కాబట్టి నీ జీవితంలో ధర్మం తప్పింది. అప్పుడు రామచంద్రుడు ఆలోచించాడు, ఎందుకు ఇలా జరిగింది అని. జరగదే,
ఇక్కడంతా అకాల మరణాలు ఉండవే, తండ్రి ముందు బిడ్డలు చనిపోవడం ఉండదే, ప్రకృతి నియమానుసారం ధర్మం ఏదో అలాగే జరుగుద్ది. వయసులో పెద్దవాళ్ళు ముందు చనిపోతారు, తర్వాత ఇలా చనిపోతారు, అంతా అలాగే ఉంటుందే, ఏంటబ్బా ఎలా జరిగింది అని ఆరాధీయమన్నారు. మనమైనా మన ఇంట్లో ఇలా ఎత్తుక్కోవాలి, మనకు కష్టాలు వస్తుంటే. ఇది అందుకు ఉపయోగపడే అద్భుతమైన కథ ఇది. అందుకే ధర్మో రక్షతి రక్షిత. ఈ మీరు అక్కడ రాముడని, రామాయణం అని, గ్రంథం అని, అది ఫలానా హిందువులదని, ఇది ఫలానా క్రైస్తవులదని, ఇది ఫలానా ముస్లింలని చదివితే మీకు ఏం అర్థం కాదు. అందులో జ్ఞానాన్ని తీసుకుంటే ఇప్పుడు మీ ఇంట్లో, మీ ఒంట్లో, మీ దగ్గర అన్నింటినీ మీరే కనిపెట్టేసి మార్చుకోవచ్చు. మార్చుకోండి, ఇప్పుడు మంచోళ్ళు అయిపోండి. గత కర్మల ఫలాన్ని అనుభవిస్తూ ఇప్పుడు మంచోళ్ళం అయిపోదాం. కర్మఫలం అనుభవించక తప్పదు, గతం గతః. అందుకని రామచంద్రుడు ఎందుకు జరుగుతుంది ఇలా అని ఆలోచించారు ఆయన. అదేంటి బిడ్డ చనిపోవడం ఏంటి, మీరు కంగారు పడకుండా ఉండండి, నేను కనుక్కుంటాను అన్నాడు. అంటే ధర్మాన్ని మళ్ళీ రక్షించడానికి రాజుగా ఆయన కర్తవ్యం ఎక్కడ పొరపాటు జరిగింది అని. అంటే మొత్తం అన్ని కబుర్లు చేసి కనుక్కుంటే ఏం తెలిసిందంటే, శంభుకుడు అనే వ్యక్తి తపస్సు చేస్తున్నాడు అని తెలిసింది రామరాజ్యంలో. అదేంటి శంభుకుడు తపస్సు చేస్తే తప్పేంటి? ఇప్పుడు మన సోదరుడు అడిగిన ప్రశ్నదే. మిలిటరీ వాళ్ళు చేయాల్సిన పనిని మనం చేస్తే తప్పేంటని అడిగినట్టుంది. పోలీసులు చేయాల్సిన పనిని మనం గన్ను పెట్టి కాలిస్తే రౌడీలు అన్నారు, గోండాలు అన్నారు, నక్సలైట్లు అన్నారు, టెర్రరిస్టులు అన్నారు. డాక్టర్ చేయవలసిన ఆపరేషన్ నేను చాలాసార్లు చూశానండి. డాక్టర్ గారు పక్కనే ఉంటానండి, నేను నర్సునండి, నేను కాంపౌండర్నండి, నేను ఆర్ఎంపీనండి. మీరు ఆ పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళు లక్షలు మీ దగ్గర పిండేస్తారు. నీకు ఎందుకంటే నేను ఎన్నో ఆపరేషన్లు అదే డాక్టర్ గారి పక్కనండి చూశాను, నర్సుని, కాంపౌండర్ని, ఆర్ఎంపీని. నేను మీ ఇంటికి వచ్చి చేసేస్తాను ఆపరేషను, మీకెందుకండి? సింపుల్గా నాకు అతి తక్కువలో. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గర సుమారుగా 50 లక్షలు పుచ్చుకుంటాడు మీ దగ్గర. మొత్తం అయ్యి మీరు డిశ్చార్జ్ అయ్యేటప్పటికి నేను మీకు 5 లక్షల్లో అవగొట్టేస్తాను. కాదంటే మీరు బేరం ఆడితే 2 లక్షలైనా చాలు, మీ ఇంటికి వచ్చి నేను చేసేస్తాను ఆపరేషన్ అంటే మీరు చేయించుకుంటారా? చేస్తే ఏమవుతుంది? నేరం అవుతుంది. మళ్ళీ అదే డాక్టర్లు ఆపరేషన్లు చేయడం, వచ్చిన డాక్టర్లైనా సరే తప్పుడు ఆపరేషన్లు చేయకూడదు. చాలా మంది కిడ్నీలు అమ్మేసుకుంటున్నారు, అనేక అవయవాలు అమ్మేసుకుంటున్నారు, రక్తాలు అమ్మేసుకుంటున్నారు. మరి ఇవన్నీ చేయాలంటే దానికి డాక్టర్లు సహకరించాలి. ఆ వైద్య వృత్తి చదివిన వాళ్ళే చేయగలరు. ఈ దొంగలకు సహకరించాలి. అవన్నీ మనకు సినిమాల్లో చూపిస్తారు. అప్పుడేమైంది? మళ్ళీ అదే డాక్టర్ తప్పు చేశాడు కాబట్టి డాక్టర్గా నువ్వు పనికిరావని లైసెన్సులు తీసేస్తారు వీళ్ళు. డాక్టర్ వృత్తికి ఇతను పనికిరాడు, ముందే తన లైసెన్స్ తీసిపారండి, ఇతను అసలు వైద్యం చేయకూడదు, ఎక్కడ మోసగాడివి నువ్వని. అలా ఎక్కడైనా ఉన్నాయి. ఎవరి ధర్మాలు వాళ్లే చేయాలి. తపస్సు ఎందుకు చేయకూడదు అంటే, ఇప్పుడు తపస్సు ఎవరైనా చేయొచ్చు. ఎందుకని? ఇప్పుడు పుట్టుకతో వ్యవస్థ ఇది. పుట్టుకతో కులం నీకు. ఇక్కడ కావాల్సింది నువ్వు పుట్టుకతో మనిషి అంతే. తపస్సు ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా చేయొచ్చు. ఎందుకని? పుట్టుకతో కుల నిర్ధారణ ఎప్పుడైతే వచ్చిందో ఎవరు ఏదైనా చేయొచ్చు. అసలు తపస్సు ఏంటి? నువ్వు పోలీస్ అవ్వచ్చు, జడ్జి అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు, నువ్వు మామూలుడు అవ్వచ్చు. కులాలతో సంబంధం లేదు, నువ్వు మనిషిగా ఏదైనా అవ్వచ్చు. అది నీ సామర్థ్యం. జస్ట్ ఉన్న కులం మతం చెబుతారంతే, కానీ నువ్వు ఏదైనా అవ్వచ్చు. కానీ ఒకప్పుడు గుణముతో కులముల నిర్ధారణ ఉంది. ఏ గుణమో ఏ పని చేయాలో ఉంది. తపస్సులు బ్రాహ్మణులే చేయాలి. బ్రాహ్మణత్వంతో తపస్సు చేసిన విశ్వామిత్రుడు అంతకుముందు యుద్ధాలు చేసిన క్షత్రియుడే అయినా ఇప్పుడు తన మీదకు వస్తున్న వాళ్ళని కనీసం శాపం కూడా పెట్టడు. అంటే మాట కూడా అనడు, క్రోధంతో కూడా చూడ్డు, కోపం రాట్ల శాంత స్వభావుడు అయిపోయాడు. అది తపస్సు లక్షణం. బ్రాహ్మణత్వం అంటే అది. నాకు బుద్ధుడి గురించి చెప్పాను, అది బ్రాహ్మణత్వం అంటే. కాబట్టి రాముడు సహాయం తీసుకున్నాడు. అది గుర్తించాలి. అది రాముడు ఎవరో రాజు కొడుకు కనుక రాజ్యాన్ని రక్షించడం, రాజ్యంలో అందరినీ కాపాడటం వాళ్ళ యొక్క ధర్మము కనుక రాక్షస సంహారం చేసుకుంటూ వెళ్ళాడు. మళ్ళీ అది ఎవడ పెడితే చేయకూడదు. ఇప్పుడు ఏముందండి, పోలీసు అయినా కాపాడలేదా? రౌడీ వచ్చి వాళ్ళని చంపబోయాడు, పోలీసులు కాపాడరా? అందుకని నేను కూడా కాల్చిపారేశానండి, నేను కూడా గన్ను కొనుక్కున్నానంటే. అసలు గన్ను నువ్వు కొనుక్కోకూడదు, గన్ను నీ దగ్గర ఉంచుకోకూడదు, అది నేరము. గన్ను నీకు అంత అవసరం ఉందంటే గవర్నమెంట్ గుర్తించి నీకు గన్ లైసెన్స్ ఇస్తుంది. అప్పుడు కూడా నువ్వు కాల్చకూడదు నీ ఇష్టం వచ్చినట్టు. సెక్యూరిటీ పర్పస్కి ఇస్తారంతే. ప్రాణాపాయాలలో మాత్రమే దాన్ని ఉపయోగించాలి. అది కూడా నీకు అంత సెలబ్రిటీ హై క్యాడర్ ఉంటే. అది నీ ఎవరి పనులు వాళ్ళు చేయాలి.
అప్పటి కాలంలో తపస్సులు ఎవరు చేయాలి? మళ్ళీ చెబుతున్న గుణముతో. తపస్సు చేయడానికి ఎవరికైతే గుణముందో వాళ్ళు చేయాలి. అంటే బ్రాహ్మణత్వపు గుణము కావాలి, సాత్విక గుణము కావాలి, ఓర్చుకునే గుణం కావాలి, భరించే గుణం కావాలి, ఎవరిని నొప్పించని గుణం కావాలి, ఎవరన్నా నొప్పిస్తున్నా ఓర్చుకునే గుణం కావాలి. స్వయముగా ఎవరికి కీడు తలపెట్టే భావాలు లోపల అసలు పుట్టకూడదు. మళ్ళీ దానికి సింపుల్ ఒకటే చెబుతున్నా, అనంత ఆత్మజ్ఞానం మనమే మాట్లాడుకుంటున్నాం. సృష్టి అంతా ఒకటే, అనంత ఆత్మశక్తి ఉన్నదన్నటువంటి భావాన్ని, ఆ బ్రహ్మభావాన్ని తనలో అంతర్లీనంగా పెంచుకుంటున్న వ్యక్తి ఇప్పుడు ఒక రాక్షసుడు వచ్చాడు నా మీద దాడి చేస్తున్నాడు అనేటువంటి మళ్ళీ విరోధ విభేద భావాన్ని పెంచుకుంటూ ఉంటే ఆత్మశక్తి భావం తగ్గిపోతా ఉంటదిగా. ఇక్కడ బ్రహ్మము అనే భావాన్ని, ఏకత్వ భావాన్ని పెంచుకునే తపస్సు చేసుకుంటున్నారు వాళ్ళు. అందుకని ఆ భావానికి భంగం కలగకుండా మిగిలిన వాళ్ళ సహాయాలు తీసుకునేవాళ్ళు. మనం కూడా అంతే. ఇప్పుడు మీరు ఆధ్యాత్మిక చదువుకోవాలంటే ముందే చెప్పాను, మతాలు, మార్గాలు, మహిమలు, మాయలు, అద్భుతాలు ఇవన్నీ మాకు కావాలి, ఇవి మేము నమ్ముతున్నామంటే మీరు దీనికి పనికిరారు. ఇది వినకండి అని చెబుతున్నా. లేదు, మాలో మేము మంచి మార్పు తెచ్చుకోవాలనుకుంటున్నాం, గుణమార్పు చేసుకోవాలనుకుంటున్నాం, సద్గుణాల వైపు వెళ్ళాలనుకుంటున్నాం, చెడు నుంచి మంచికి మమ్మల్ని మేము మార్చుకోవాలనుకుంటున్నాం అంటే ఖచ్చితంగా మీకు ఈ చదువే పనికొస్తుంది. ఎందుకంటే ఇది మీ స్వీయ వ్యక్తిగత అంతర్గత చదువు. ఇక్కడ చెబుతున్న గొప్పోడు ఎవడో లేడు, మహాత్ములు అందించిందే. అది కూడా వాళ్ళను వాళ్ళు ఎలా తరింపజేసుకున్నారో, వాళ్ళను వాళ్ళు ఎలా మార్చుకున్నారో, వాళ్ళను వాళ్ళు ఎలా మంచి వాళ్ళుగా చేసుకున్నారో దాన్ని చెప్పారు అంతే. ఇది ఎవరికి వాళ్ళకి స్వీయ అంతరంగ చదువు. దీనికి అసలు బయటకు వెళ్లాల్సిన అవసరమే లేదు. నీతోనే నీ పని మొత్తం ఉంది, నిన్ను నువ్వు గమనించుకోవటమే. అలా నిన్ను నువ్వు మంచివాడిగా మార్చుకుంటాను, మంచిదానిగా మార్చుకుంటానంటే మాత్రమే శీర్షికలు వినండి, లేకపోతే వినకండి అని చెబుతానే ఉన్నాను నేను. ఎందుకని ఇది దీని అర్హత. అలా అయితేనే ఇది నీకు వస్తుంది, లేకపోతే రాదు. నువ్వు ఈ చదువుకు పనికిరావు. ఇది అర్హత. అలాగే ఈ మంచి నుంచి నా సంపూర్ణతను తెలుసుకుంటాను అని నువ్వు ఒకవేళ అనుకుంటే ముందు చెడు నుంచి సంపూర్ణమైన మంచిలోకి వచ్చేసి అసలు చెడు అనేదే నీ జీవితంలోంచి ఎగిరిపోతే అప్పుడు ఆ సంపూర్ణ మంచిగా జీవిస్తుంటే అప్పుడు నీ సంపూర్ణతని అర్థం చేసుకునేటువంటి జ్ఞానార్హత నీకు వస్తుంది. అప్పుడు నీ సంపూర్ణత్వం వైపు మళ్ళీ ప్రయాణించు. అర్హతలేవి కాదని నువ్వు వచ్చినా నీకు తెలియదు అంతే. అక్కడ రాక్షసత్వాన్ని పొందుతాం, రాక్షసులు అవుతాం. ఇదే జ్ఞానాన్ని ఉపయోగించుకొని మహిమలని, మాయలని, అద్భుతాలని, మహిమలు, దేవుళ్ళని, దేవతలని అక్కడ రాక్షస అకృత్యాలు చేస్తున్న మోసకారులైనటువంటి గురువులు, మాతాజీలు, మోసకారులు అందరినీ అంటలేదు, అయినటువంటి అన్ని మతాలలో దొరికిపోతున్నారు. వాళ్ళు వాడుకుంటున్న జ్ఞానం ఏంటి? ఇదే జ్ఞానం. ఈయనే అందరూ చెప్పేయచ్చు, ఆ డ్రెస్సులు వేసుకొని కూర్చోవచ్చు, ఇదే మాటలు వినేసి అక్కడ చెప్పేస్తే మహాగురువు అనుకొని వాళ్ళకి అన్ని సమర్పించుకుంటూ ఉంటారు. నిన్న కూడా న్యూస్లో ఢిల్లీలో ఒక అతన్ని పట్టుకున్నారు, గురువు అని ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించి చెడు కలాపాలు చేస్తున్నాడని 60 ఏళ్ల వ్యక్తిని. ఎన్డీటీవీలో వచ్చింది, కావాలంటే చూడండి. నిన్నే ఢిల్లీలో అరెస్ట్ చేశారు. పెద్ద గురువు అతను, బోల్డ్ ఆశ్రమాలు ఉన్నాయి, లక్షల మంది భక్తులు ఉన్నారు, బోల్డ్ డబ్బు ఉంది, తీసుకెళ్లి లోపల పారేశారు పోలీసులు. ఎందుకని? మోసపూరితమైనటువంటి వాళ్ళు వస్తుంటారు, ఎవరి పని వాళ్ళు చేయాలి. అందుకని గురువులు, మహాత్ములు అనేవాళ్ళు ఎప్పుడు కూడా డబ్బుతో సంబంధాలు పెట్టుకోకూడదు, మనుషులతో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకోకూడదు. వాళ్ళు నిజమైన వాళ్ళు. అలా ఒక అర్హత ఉంటుంది. ఆ అర్హతని మీరు చూడనప్పుడు ఆధ్యాత్మికం భ్రష్టు పెట్టిపోద్ది. ఇప్పుడు అర్హతను చూడలే మనం. ఇప్పుడు అసలు అత్యధిక డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయి? గురువుల దగ్గర, మహాత్ముల దగ్గర, ఆధ్యాత్మిక మార్గాలలో సాగుతున్న వాళ్ళ దగ్గర, భక్తి మార్గాల్లో, దైవ మార్గాల్లో, మత మార్గాల్లో సాగుతున్న వాళ్ళ దగ్గర అత్యధిక ధనం ఉంటుంది. ఎందుకని అంటే అసలు వాళ్ళు కష్టపడక్కర్లా, వ్యాపారాలు చేయక్కర్లా, శ్రమ పడక్కర్లా, దేవుడి పేరు చెప్పుకొని ఉచితంగా డబ్బులు తీసేసుకోవచ్చు, అన్నీ అమ్మేసుకోవచ్చు. ఏది చెప్పినా ప్రజలు నమ్మి డబ్బులు ఇచ్చేస్తారు. అసలు డబ్బుతో సంబంధం ఉన్నవాడు ఎవడు దీనికి పనికిరాడు. ఇది అనాదిగా సత్యం చెబుతుంది. ఇది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. అర్హత అది కాదు అంటే నేను నష్టాలు జరుగుతాయి, చూడండి అంతే, నష్టపోండి. అవునంటే ఇది. అలాగే శంభుగుడు అనేవాడు తపస్సు చేస్తున్నాడు అని తెలిసినప్పుడు శ్రీరామచంద్రుడు అక్కడికి వెళ్ళాడు. అయ్యా మీరు తపస్సు ఎందుకు చేస్తున్నారు అని డైరెక్ట్గానే అడిగాడు. అతను తలకిందులుగా తపస్సు చేస్తున్న మాట నిజం, రామచంద్రుడు అక్కడికి వెళ్ళిన మాట నిజం, అతన్ని అడిగిన మాట నిజం. అసలు మీరెవరో అంటే అతను చెప్పాడు, నేను బ్రాహ్మణుడిని అయితే కాదు నేను అని. మరి బ్రాహ్మణుడు కానప్పుడు బ్రహ్మము అనేటువంటి, బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రహ్మము అనేటువంటి అనంతత్వమును తెలుసుకోవాలన్న తపన తపస్సుకు మూలం.
ఆ ఏకత్వ భావాన్ని పొందడానికి తపస్సు చేస్తాను, భిన్నత్వ భావాల్లోకి ప్రవేశించను, అందుకని సపరేట్గా జీవిస్తాను. ఋషివాటికలు అందుకని వేరుగా కట్టుకుంటారు, మునివాటికలు అందుకని వేరుగా కట్టుకుంటారు, ప్రపంచ ప్రజల్లో కలిసి ఉంటారు, వేరుగా ఉంటారు. కారణం ఏంటంటే నా సొంత భావాలు నేను పెంచుకోవాలి, ఆ బ్రహ్మభావాలు ఆత్మభావాన్ని పెంచుకోవడానికి నా జీవితాన్ని గడుపుతున్నా నేను. అందుకని నేను నాకు అవసరమైనటువంటి సుఖభోగములను చాలా తగ్గించుకున్నా, మినిమైజ్ చేసుకున్నా. ఇప్పుడు మనుషులందరితో కలిసి బతికితే ఆ సుఖభోగములన్నీ నాకు తెలుస్తూ ఉంటాయి, ఆ దుష్ట ప్రవృత్తులు తెలుస్తూ ఉంటాయి, అలా చేయాలని అనిపించవచ్చు. అందుకని నాకు నేనే విడిగా వచ్చేసి నాకే నేను రూల్స్ పెట్టుకొని నా చుట్టూ నేను మంచి వాతావరణాన్ని ఏర్పరుచుకొని నాలాంటి అభిప్రాయాలు నాలాంటి ఆలోచనలు ఉన్న వాటితో వాళ్ళతో ఋషివాటికలు మునివాటికలు కట్టుకొని ఇక్కడ మేము తపస్సులు చేసుకుంటున్నాం. అది ధర్మ ప్రవృత్తి. అప్పుడు రాముడు అడిగితే చెప్పాడు, నేను బ్రాహ్మణుణ్ణి కాదు. బ్రాహ్మణుణ్ణి కాదంటే అంటే బ్రహ్మ కోసం నువ్వు బ్రహ్మము అనేటువంటి ఏకత్వ అనుభూతి కోసం నువ్వు తపస్సు చేయట్లేదు సార్. మరి నువ్వెందుకు తపస్సు చేస్తున్నావు? అప్పుడు తపస్సుతో పనే లేదు కదా. అంటే లేదు, నేను దేవలోకాన్ని పొంది దేవుణ్ణి అయిపోయి ఇంద్రలోకంలో నేను ఇంద్రాధిపతిని అయిపోవాలి, నేను అనుకున్నవన్నీ జరిగిపోవాలి. రాక్షస తపస్సు. ఒక హిరణ్యకశిపుడు తపస్సు చేసి ఏమి పొందితే, ఎలా ప్రవర్తిస్తే నరసింహావతారం వచ్చి సంహరించిందో, ఒక నరకాసురుడిని కృష్ణావతారం సంహరించిందో, ఒక జరాసంధుడితో అనేక సార్లు యుద్ధములు చేసి కృష్ణుడు సంహరించాడు, ఒక కంసుడిని కృష్ణుడు సంహరించాడు, ఒక రావణాసురుణ్ణి రాముడు సంహరించాడు. అలాగే శంభుకుడు అనేవాడి ఉద్దేశమే తప్పు. ఉద్దేశంలో తపస్సు యొక్క ఉద్దేశమేమి? తపస్సు చేయడం తప్పు కాదు, తపస్సు మనం కూడా చేయొచ్చు, ఇప్పుడు నేను కూడా చేయొచ్చు, మీరు కూడా చేయొచ్చు, అందరూ చేయొచ్చు. నేను చెప్పా అసలు నా శీర్షికలు వింటున్న మీరు ఆధ్యాత్మిక చదువు శీర్షికలు వినాలి అంటే ఒకటే, మిమ్మల్ని మీరు మార్చుకోవాలనుకుంటే, చెడు నుంచి మంచిలోకి రావాలనుకుంటే, మీ మంచిని పోగొట్టుకోవాలనుకుంటేనే వినండి, లేకపోతే వినకండి. మీ మతాల్లో, మీ మార్గాల్లో, మీ గురువులతో, మీ దేవుళ్ళతో, మీ దేవతలతో, మీ తాయెత్తులతో, మీ తాళ్లతో, మీ రంగురాలతో, మీ ఉంగరాలతో, మీకు నచ్చిన అన్నింటితో, మాయలతో, మహిమలతో, అద్భుతాలతో, జాతకాలతో, జ్యోతిషాలతో, వాస్తులతో, న్యూమరాలజీలతో ఎన్నుంటే ప్రపంచంలో వాటన్నింటితో అలా నమ్ముతూ సాగిపోండి అని చెప్పి వద్దనలేదా నేను? వాటి ఫలితాలు ఎవరికి వాళ్ళు అనుభవిస్తారు అంతే. ఇక్కడ ఏ మాయ లేదు, మహిమ లేదు. నిన్ను మంచిగా ఉంచుకోవాలనుకుంటే ఇది విను, లేదా వినబాక. ఇక్కడ ఏమి జరగవు. ఇక్కడ నీకు గురువు లేడు, దేవుడు లేడు. నీ గురువు నువ్వే, నీ శిష్యుడు నువ్వే, నీ దేవుడు నువ్వే, నీ భక్తుడు నువ్వే. అన్ని శీర్షికలు ఇంచుమించు అవుతానే ఉంటాయి. నీవు చదవవలసిన జ్ఞాన గ్రంథం కూడా నువ్వే, అన్ని నువ్వే. ఎందుకని? నీలో చెడును పోగొట్టుకోవటం కదా అన్నింటి ఉద్దేశం. అందుకని అక్కడ శంభుకుడు తపస్సు రాంగ్ డైరెక్షన్లో ఉంది. దీనికి పూర్వము మళ్ళీ శంభుకుడికి ఇంకో చరిత్ర, ఇంకో కథ ఉంది. ఈ శంభుకుడు అనేవాడు పార్వతీదేవిని పొందాలనేటువంటి ప్రయత్నములు గతంలో చేశాడని మళ్ళీ ఇంకో కథ ఉంది. పార్వతీదేవి ఎవరు? శివభగవానుడు భార్య. అటువంటి భగవంతుడైనటువంటి భగవానుడి భార్యను పూజించి అర్చించి సేవించవలసినటువంటి మామూలు మనుషులు కదా మనం తపస్సులు చేసి శివభగవానుడు భార్యను పొందేద్దామని తపస్సు చేయొచ్చా? మనం నరికిపారేసాడు రాముడు అంతే. మనకు ఆలోచనలోనే ఇప్పుడు నరికిపారేయద్దు అనిపించట్లా, నరికేశాడు రాముడు. శ్రీరామచంద్రుల వారి భార్యను సీతమ్మను అపహరించి ఎత్తుకెళ్లి కోరుకున్నందుకే కదా రావణుడు 10 తలకాయలు ఎగిరిపోయినాయి, ఒకటి కాదు. అంతే. అలాంటి దుర్మార్గ తపస్సులు చేసినప్పుడు ఎవరి అయినా ఎగిరిపోతాయి. దాన్ని తీసుకొచ్చి కథలలో తాత్వికతను తీసుకోకుండా పలానోడు తపస్సు చేస్తుంటే రాముడు చంపేశాడని ఎవరికి నచ్చిన ప్రచారాలు వాళ్ళు చేయొచ్చు. నేను ఒకటే చెప్పే పాయింట్, మీరు మంచి నేర్చుకోవాలనుకుంటున్నారా, చెడు నేర్చుకోవాలనుకుంటున్నారా? చెడు నేర్చుకోవాలనుకుంటే ఎవరిలో అయినా తప్పులు ఎతకొచ్చు. మంచి నేర్చుకోవాలనుకుంటే ఎందులో నుంచైనా మంచి తీసుకోవచ్చు. అది నీ మనస్తత్వంలో ఉంది. దీనికి ఒక ఉదాహరణ చెబుతారు. ధర్మరాజుని దుర్యోధనుణ్ణి ఇద్దరిని వాళ్ళ రాజ్యంలోకి వెళ్ళి రమ్మన్నారంట. వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏం పని అప్పగించారంటే, ధర్మరాజా నువ్వు మన రాజ్యం అంతా తిరిగి ఒక్క చెడ్డవాడిని వెతుక్కురా అని చెప్పారు. కోటాను మంది ఉంటారు, ఒక చెడ్డవాడిని వెతుక్కురా. ఎందుకంటే ఎవరి గుణములేంటి అని రాజ్యాధికారానికి టెస్ట్ చేసుకుంటున్నారు. అంటే ధర్మరాజు బయలుదేరి వెళ్ళిపోయాడు. దుర్యోధనుడిని పిలిచారు. నాయన నువ్వు మన రాజ్యం అంతా వెతికి ఒక్క మంచివాడిని తీసుకురా అన్నారు.
దుర్యోధనుడికి ఏం చెప్పారు? ఒక మంచివాడిని తీసుకురా అన్నారు. మొత్తం కోటాను కోట్ల మందిలో రాజ్యం అంతా తిరుగు, ఒక మంచివాడిని పెట్టుకురా. ధర్మరాజుకి ఏం చెప్పారు? కోటాను కోట్ల మందిలో తిరుగు, ఒక్క చెడ్డవాడిని తీసుకురా అని చెప్పారు. ఇద్దరు ఒట్టి చేతులతో వచ్చారు. ఇద్దరూ తిరిగింది ఒకే రాజ్యంలో, ఒకే ప్రదేశంలో, ఒకే మనుషులు. కానీ దుర్యోధనుడికి మంచివాడు దొరకలేదు, ధర్మరాజుకి చెడ్డవాడు దొరకలేదు. ఇప్పుడు దేంట్లో ఉంది? ఇక్కడ మనసులో ఉంది. దుర్యోధనుడికి అందరూ చెడ్డవాళ్ళుగానే కనబడుతున్నారు. ఎందుకంటే నా కళ్ళజోడు అదే కనుక, నా బుద్ధి అదే కనుక, నా గుణం అదే కనుక. చెడ్డవాడికి అందరూ చెడ్డవాళ్ళుగానే ఉంటారు. మంచివాళ్ళు నాకు ఎవరూ తగలలేదండి అని తిరిగి వచ్చాడు. ధర్మరాజు మంచివాడు, సాత్విక ప్రవృత్తి, కాబట్టి ఆయనకి చెడ్డవాళ్ళు ఎవరూ తగలలేదు. అందరూ మంచివాళ్ళేనండి బాబు, నాకు చెడ్డవాళ్ళు ఎవరూ తగలలేదని ఆయన తిరిగి వచ్చాడు. అద్భావం తద్భవతి, నీ అంతరంగ భావం ఏదో నీకు అది అలాగే కనిపిస్తుంది. అందుకని వాదోపవాదనలు లేవు. నేను చెప్పే శీర్షికల్లో అయినా మీకు నచ్చపోతే నన్ను క్షమించండి అని ప్రతి శీర్షికలో చెబుతున్నా. ఎందుకని అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి అది సత్యంగా కనపడతాయి. దుర్యోధనుడికి అది సత్యంగా కనపడింది. అదే కోటాను కోట్ల మందిలో ఒక్క మంచోడు దొరకల. అదే ప్రదేశంలో, అదే మనుషుల్లో, అదే రాజ్యంలో ఎక్కడ దుర్యోధనుడు తిరిగారో అక్కడే తిరిగినటువంటి ధర్మరాజుకి ఒక చెడ్డోడు కనపడలే. ఇప్పుడు ఎవరితో వాదన చేస్తావు? నువ్వు సరిగ్గా చెప్పలేదన్నారు, మీ పాదాలకు నమస్కారం. నువ్వు చెప్పింది కరెక్ట్ కాదన్నారు, మీ పాదాలకు నమస్కారం. వాదన ఏముంది ఇందులో? యద్భావం తద్భవతి. నాకు ఇలా అనిపించింది చెబుతున్నా, నేను చెప్పింది కూడా నమ్మొద్దంటున్నా. అందుకని శంభుకుడు యొక్క తపస్సులోనే తప్పు ఉంది. అప్పుడు తపస్సు ఎవరు చేయాలి? బ్రాహ్మణులు చేయాలి. బ్రాహ్మణులు కులం కాదండి. విశ్వామిత్రుడు తపస్సు చేయలేదా? క్షత్రియుడు కదా, క్షత్రియుడే కదా. అసలు వేదవ్యాస మహర్షి ఎవరికి పుట్టాడు? పరాశర మహర్షి ద్వారా ఒక మత్స్య గంధికి పుట్టాడు, మత్స్య కన్యకు పుట్టాడు ఆయన. కాదు, బ్రాహ్మణత్వము అనేది నేను బ్రహ్మమును తెలుసుకునే పనిలో ఉన్నాను, నేను ఈ ప్రాపంచిక విషయాలు నాకు వద్దు, సుఖభోగాలు నాకు వద్దు, నేను అవన్నీ తగ్గించేసుకుంటాను, నేను అనంత ఆత్మశక్తిలో లీనమై ఆ బ్రహ్మత్వమును తెలుసుకుంటాను, ఆ బ్రహ్మభావంలో లీనమవుతాను, నాలోనే ఉన్న ఆ బ్రహ్మమును మేల్కొల్పుతాను అనేటువంటి ప్రయత్నము చేసేవాడు, ఆ గుణము కలిగిన వాడు బ్రాహ్మణుడు. పూర్వకాలంలో గుణము చేత వర్ణము, గుణము చేత కులములు, గుణము చేత వర్గీకరణలు. ఇప్పుడు కులముతో వచ్చిన వాటిని ఇప్పటిలాగా అన్వయించకూడదు. మళ్ళీ చెబుతున్నా, ఇప్పుడు కులముతో వచ్చినాయి కనుక, పుట్టుకతోనే మనం కులము, జాతి, మతము పెడుతున్నాం కనుక ఎవరు ఎక్కడైనా ఇందులోకైనా వెళ్ళిపోవచ్చు. అందుకని దాన్ని ఆపలా. ఎందుకని? కులంతో ఇప్పుడు పుట్టుకతో వచ్చింది కరెక్ట్ కాదుగా. పుట్టుకతో చెప్పటం ఇది నీ కులం, ఇది నీ మతం అంటాం కరెక్ట్ కాదు కదా, వ్యవహారం కోసం చెప్పుకున్నాం. కాబట్టి మీరు మీ గుణాలను బట్టి మీకు చదువు కావాలా, సైంటిస్టులు అవుతారా, సోల్జర్స్ అవుతారా, పోలీసులు అవుతారా, జడ్జిలు అవుతారా, డాక్టర్లు అవుతారా, మీ అభిరుచులను బట్టి అయిపోవచ్చు అన్నారు. నియంత్రణ పెట్టల. కానీ ఒకప్పుడు గుణములతో వర్ణ వ్యవస్థ ఉన్నది కాబట్టి గుణములతో ఉన్న వాళ్ళని నియంత్రించాలి. ఈ గుణములను తెలిసిపోతున్నాయి కదా, కనుక తపస్సు ఈ గుణాలు ఉన్నవాళ్ళే చేయాలి. ఈ వీరోచితమైనటువంటి క్షత్రియత్వం ఉన్న వాళ్లే రాజులుగా ఉండాలి. అవి గుణములు అనే తప్ప కులములు కాదు, పుట్టుకతో వచ్చినవి కాదు. పుట్టుకతో వచ్చినవి కనుక ఇక్కడ ధర్మం లేదు, పుట్టుకతో నియంత్రించకూడదు ఎవరిని. కనుక మీరు అందరూ అన్నీ చేసుకోవచ్చు అన్నారు. మీరు ఎటు కావాలంటే అటు వెళ్ళిపోవచ్చు అన్నారు. ఈ విషయాలన్నీ కూడా చక్కగా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. అసలు ఈ ఆధ్యాత్మిక ప్రచురణలు అంటే ఈ ఆధ్యాత్మిక చదువు అనేటువంటి ఈ శీర్షికలు తక్కువ సమయం, తక్కువ నిడువులో చెబుదామని ప్రయత్నిస్తున్నాను. కానీ ఇప్పుడు ఈ శీర్షికని ఇంకో గంట అయినా చెప్పుకోవచ్చు, ఇంకో 2 గంటలైనా చెప్పుకోవచ్చు. ఇక్కడికి దీన్ని ముగిద్దాం. అర్థం చేసుకుంటారని ప్రయత్నిస్తున్నాను. అర్థం అవ్వకపోతే మళ్ళీ అడగండి, తప్పకుండా మాట్లాడుకుందాం. మనను మనం సంస్కరించుకోవటం కోసం మనం ఇవన్నీ చెప్పుకుంటున్నాం. ఎవరిలో తప్పులు ఉన్నాయి, ఎవరిలో రైట్లు ఉన్నాయి అనేది కాలం వృధా చేసుకోవటమే. అయితే ఇదంతా చెప్పుకోవాలి, మీరు అడగాలి, నేను విశ్లేషించాలి, ఇదంతా మనం మాట్లాడుకోవాలి, చెప్పుకోవాలి. ఎందుకంటే మంచి గ్రహించాలంటే మరి ప్రశ్నలు ఉండాలి, సందేహం ఉన్నోళ్ళు ఉండాలి. కానీ అందులోంచి మంచిని తీసుకుందాం, మంచి వైపు సాగుదాం. ఒకవేళ మీకు ఎక్కడైనా మళ్ళీ అర్థం కాకపోతే స్పష్టంగా అడగండి, మళ్ళీ చక్కగా మీ సందేహాన్ని పంపండి, ప్రశ్నని పంపండి, విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. అది కూడా నాకు తెలిస్తే విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. నాకు అన్నీ తెలుసని కాదు, తెలిస్తే విశ్లేషించుకుందాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఇది నచ్చని వాళ్ళు చక్కగా మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను అతి సామాన్య మానవుణ్ణి, నన్ను క్షమించి వదిలివేయండి.
శుభమస్తు.